కొద్ది సమయము దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమకాండము 20వ అధ్యాయము 8వ వచనం నుండి 11వ వచనం వరకు చదువుకుందాం. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచెను. ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలను గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఇప్పటి వరకు 3 ఆజ్ఞలను ధ్యానించాం. ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? మొట్టమొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. ఈ మాట అందరికీ నచ్చినా నచ్చకపోయినా దేవుడు సత్యవంతుడు గనుక అసత్యానికి చోటు ఇవ్వడానికి వీల్లేదని ఖండితంగా ఆజ్ఞాపించాడు. ఈ మాటనే లోకానికి నచ్చదు. మన ఒక ఆయన అంటున్నాడు, ఇదిగో నీకు నీ తల్లి గొప్ప కావచ్చు, నాకు నా తల్లి గొప్ప. మీ తల్లి గురించి నేనేం పలకొద్దు, నా తల్లి గురించి వేరే వాళ్ళు పలకనివ్వను. ఒకవేళ నా తల్లిని గురించి ఎవరైనా ఏదైనా మాట్లాడితే నాలుక కోసేస్తా అంటున్నాడు. వాళ్ళకి అర్థం కాలేదు, ప్రతి ఒక్కడికి సొంత తల్లి తండ్రి ఉంటారు, కానీ అందరికీ కలిపి సృష్టికర్త ఒక్కడే. నీకు నీ తల్లి నా తల్లి అని అనుకోవచ్చు, కానీ నీ దేవుడు నా దేవుడు అందరూ ఒకడే అన్న సత్యాన్ని ప్రజలు ఇంకా గుర్తించలేకపోతున్నారు. ఆ ఒక్కడే ఎవరు అంటే బైబిల్లో చాలా స్పష్టంగా చెప్పాడు, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. ఎందుకంటే భూమి ఆకాశమును సృజించిన సృష్టికర్త ఒక్కడే. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ మీరున్నా ఆ ఒక్క దేవుణ్ణి ఆరాధించాలని బైబిల్ చెప్తుంది. బైబిల్ దేవుని గురించిన చాలా క్లారిటీ ఉంది. ఎవరికి లేనంత క్లారిటీ క్రైస్తవులకు దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా అనుగ్రహించాడు. 2వ ఆజ్ఞ, ఏ రూపమునైనను ఏ విగ్రహమునైనను మీరు చేసుకొనకూడదు. ఆయన సజీవుడైన దేవుడు గనుక, సృష్టికర్త గనుక సృష్టిని ఆరాధించకూడదని బైబిల్లో దేవుడు చాలా ఖండితంగా ఆజ్ఞాపించాడు. 3వ ఆజ్ఞ, ఆయన నామము ఉన్నతమైనది, పరిశుద్ధమైనది కనుక ఆయన నామాన్ని ఎవరు వ్యర్థముగా ఉచ్చరించకూడదు. ఆ నామానికి ఉన్న ఘనతను మనము పాడు చేయకూడదు. ఆయన నామాన్ని అవమానపరచకూడదు. ఆ నామాన్ని నిత్యము ఘనపరచాలి, కీర్తించాలి. అది మనం నేర్చుకున్నాం. ఇక 4వ ఆజ్ఞ చాలా ప్రాముఖ్యమైంది. అయితే ఈ ఆజ్ఞను గూర్చి ఎన్నో ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. దాన్ని గూర్చి చర్చ ఎన్నో జరిగాయి. దీన్ని అపార్థం చేసుకున్న వారు అధికంగా ఉన్నారు. ఇది ప్రత్యేకంగా బైబిల్ తరగతులు పెట్టి నేర్చుకోవాల్సిన పాఠాలు ఉన్నాయి. కానీ ఈరోజు కొన్ని విషయాలు మాత్రమే సంఘానికి అందరికీ అర్థమయ్యే రీతిలో కొన్ని విషయాలు మాత్రమే పంచుకుంటాను. ఇంకా దీన్ని డీటెయిల్ స్టడీ చేయాలనుకుంటే దీన్ని తర్వాత మనము బైబిల్ తరగతిలో దాన్ని ధ్యానం చేద్దాం. 10 ఆజ్ఞలలో 9 ఆజ్ఞల విషయంలో ఎవరికేం సమస్య లేదు. ఈ ఒక్క ఆజ్ఞనే చాలా సమస్యకి కారణమైంది. 9 ఆజ్ఞలు పాటించడానికి నూతన నిబంధన సంఘము ఏమాత్రము వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. కానీ ఒకే ఒక ఆజ్ఞ, ఇది నూతన నిబంధన సంఘము పాటించినట్టు కనబడుతుంటుంది. ఏంటది అంటే, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. విశ్రాంతి దినమును ఆచరించండి అంటున్నాడు. ఏంటి విశ్రాంతి దినము? మొట్టమొదటిసారి విశ్రాంతి దినం అన్న ప్రస్తావన ఎక్కడొచ్చింది మనకు? 6 రోజులు దేవుడు సృష్టిని చేసి 7వ రోజున ఆయన విశ్రమించాడు. 6 రోజులు ఆయన పని చేసి ఒకరోజు విశ్రమించాడు. దీని గురించి ఆదికాండం 2వ అధ్యాయంలోనే మనం ధ్యానం చేశాం. ఏంటి, సృష్టికర్త 6 రోజులు పనిచేసి 7వ రోజు రెస్ట్ తీసుకున్నాడా? సృష్టికర్త ఏమంత ప్రయాసపడ్డాడని ఆయనకు విశ్రాంతి అవసరం? అయినా ఇజ్రాయిల్లను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని బైబిల్లో ఉంది. దేవునికి కూడా మనలాగా విశ్రాంతి అవసరమా? 6 రోజులు ఏం కష్టపడ్డాడని 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ కూడా జవాబు ఆదికాండం 2వ అధ్యాయంలోనే తెలియజేశాను. ఒకవేళ అది ఎవరైనా వినకపోతే మరొకసారి ఆ సందేశం యూట్యూబ్లో అందుబాటులో ఉంది. దయచేసి దాన్ని వినాలని కోరుచున్నాను. ఇక దాని గురించి ఎక్కువ నేను వివరణ ఇవ్వట్లేదు, ఆల్రెడీ మనం ధ్యానించాం కనుక. విశ్రాంతి దినము అనేది ఎందుకు వచ్చింది ఆ పదము అని అంటే, 6 రోజులు దేవుడు సృష్టి చేసి 7వ రోజు ఆయన విశ్రమించాడు కనుక ఇది విశ్రాంతి దినముగా ఆయన ప్రకటించాడు. దాన్ని పవిత్రమైన దినముగా
ఆయన యెహోవా విశ్రాంతి దినం అని, ఇది ఆయనకు చెందిన ప్రత్యేకమైన దినం అని ఆయన ప్రకటించాడు. అయితే ఇది ప్రజలకు 7వ రోజున మీరు విశ్రాంతి పొందాలి, 6 రోజులు కష్టపడి 7వ రోజు మీరు విశ్రాంతి తీసుకోవాలి అన్న ఆజ్ఞ ఎప్పుడు ప్రారంభమైంది? ప్రజలకు దేవుడు ఈ ఆజ్ఞ ఎప్పుడు విధించాడు? ఆదాముకి ఈ ఆజ్ఞ ఇచ్చాడా? మీరు ఆదికాండ నుండి ధ్యానం చేస్తున్నాం కదా, ప్రతి వచనం ధ్యానిస్తున్నాం కదా, ఇప్పుడు మీరు చెప్పాలి ఈ ఆజ్ఞ ఎక్కడ మొదలైంది? మీరు 6 రోజులు కష్టపడి 7వ రోజు విశ్రాంతి తీసుకోవాలి అన్న ఆజ్ఞ, ఆ కట్టడ ఎప్పుడు ప్రారంభమైంది చరిత్రలో? ఆదాము దగ్గర ప్రారంభమైందా? కాలేదా? అయిందా? ఓకే, ఒక ప్రశ్న కొంచెం గట్టిగా అడిగితే సమాధానం మారిపోతాయి. ఎప్పుడు అంటే సమాధానం విషయంలో మనకు నిశ్చయత లేనప్పుడు. ఆదాము దగ్గర నుండి ప్రారంభమైందా? కాలేదా? ఓకే, ఆదాము నుండి ప్రారంభం కాలేదు. దేవుడు ఆదాముకు చెప్పలేదు 6 రోజులు పనిచేయి 7వ రోజు హ్యాపీగా రెస్ట్ తీసుకో అన్న మాట ఆదాముకు చెప్పలేదు. మరి నోవహుకు చెప్పాడా అంటే నోవహుకు కూడా చెప్పలేదు. అంటే చరిత్రలో అక్కడక్కడ ప్రాముఖ్యమైన వ్యక్తులు మనకు కనబడతారు. అబ్రహాము దగ్గర నుండి కొత్త చరిత్ర ప్రారంభమైంది. దేవుడు ప్రత్యేకంగా తన కొరకు అబ్రహామును ఏర్పాటు చేసుకొని ఆశీర్వదించి వాగ్దానాలు ఇచ్చి నిబంధన చేసి, నీ నుండి వచ్చు సంతానము నేను ఆశీర్వాద కారకులంగా చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. కనుక మరి అబ్రహాము దగ్గర నుండి ప్రారంభమైందా? కాలేదా? అయిందా? అబ్రహాము దగ్గర నుండి కాలేదా? దేవుడు అబ్రహామును పిలిచి నిబంధన చేసి ఆయన కట్టడలను వివరించి కొన్ని విషయాలు, నా బిడ్డలు ఇలా ఉండాలి, నా ప్రజలు ఇలా ఉండాలి అని అబ్రహాముకు తెలియజేసినప్పుడు 7వ రోజు విశ్రాంతి దినమును మీరు ఆచరించవలనని దేవుడు అబ్రహాముకు చెప్పలేదా? చెప్పలేదా? చెప్పలేదు. అబ్రహాముకు చెప్పలేదు, ఇస్సాకుకు చెప్పలేదు, యాకోబుకు చెప్పలేదు. ఎప్పుడు ప్రారంభమైంది మరి విశ్రాంతి దినాన్ని ఆచరించాలి అన్న ఆజ్ఞ? 20వ అధ్యాయం దాకా స్టార్ట్ కాలేదా నిర్గమకాండం? వారు ఎర్ర సముద్రమును దాటిన తరువాత అరణ్యములోనికి వచ్చినప్పుడు వారి కొరకు దేవుడు మన్నాను కురిపించడం ప్రారంభించిన తరువాత ఈ ఆజ్ఞ ప్రారంభమైంది. 6 రోజులు మీరు మన్నాను పోగు చేసుకోవాలి, కానీ 7వ రోజున మాత్రము మీరు విశ్రాంతి తీసుకోవాలి. ఆ రోజు మీరు వెళ్ళి మరలా పని చేయాల్సిన అవసరము లేదు. నిర్గమకాండం 16వ అధ్యాయం వచ్చేంత వరకు విశ్రాంతి దిన ఆచారాలు దేవుడు ఇంకా మానవునికి విధించలేదు. కేవలము ఇజ్రాయిలీలకు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత అరణ్యములో ఉండగా 6 రోజులు దేవుడు మన్నాను కురిపించి 7వ రోజు మరలా మీరు మన్నాను పోగు చేసుకోవడానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. 6వ రోజే మీకు రెట్టింపు మన్నాను ఇస్తాను. ఆదివారానికి కావలసిన మన్నాను కూడా శుక్రవారము నేను ఇస్తాను. శనివారానికి అనగా విశ్రాంతి దినం అనగా 7వ రోజు, అది శనివారం. మనం ఆదివారం అనుకుంటున్నాం, దయచేసి విశ్రాంతి దినం అనగా ఆదివారం కాదు, 7వ రోజు శనివారం. శనివారము ఇజ్రాయిలీలు విశ్రాంతి తీసుకోవాలి. కాబట్టి శుక్రవారం రోజే రెట్టింపు మన్నాను దేవుడు వాళ్ళకి ఇస్తానని వాగ్దానం చేశాడు. అయినా వారు వినకుండా శనివారం కూడా పాత్రలు పట్టుకొని బయటికి వెళ్ళారు. దేవుని కోపం వచ్చింది, వారిని ఖండించాడు. అక్కడ ప్రారంభమైంది నిర్గమకాండం 16వ అధ్యాయంలో ప్రారంభమైంది దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞ. ఇక అక్కడి నుండి ధర్మశాస్త్రమును వారికి ఇచ్చేటప్పుడు దేవుడు ఖండితముగా ఆజ్ఞాపించాడు, మీరు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించడానికి జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏం చేయాలి అనంటే 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. 7వ దినము విశ్రాంతి దినము గనుక 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. ఏ పనియు చేయకూడదు అంటే అర్థం ఏంటో తెలుసా? కనీసం కట్టెపుల్లలు కూడా ఏరకూడదు, చిన్న బరువు కూడా మోయకూడదు, ప్రయాణాలు చేయకూడదు, జీవనోపాధికి సంబంధించిన ఏ పనులు చేయకూడదు. ఆ దినము ఇజ్రాయేల్ ప్రజలందరూ సమాజముగా కూడుకొని దేవుని ఆరాధించడానికే కేటాయించాలి తప్ప ఇక జీవనోపాధికి సంబంధించిన పనులు ఏవి చేయడానికి వీల్లేదు. కనీసం ఒక బరువు ఎత్తడానికి కూడా వారికి అవకాశం లేదు. ఇంట్లో పొయ్యి ముట్టించడానికి కూడా పర్మిషన్ లేదు.
ముందు రోజే వండుకున్న భోజనం ఆ రోజు తినాల్సిందే, కానీ ఆ రోజు ప్రత్యేకంగా వంట కూడా చేయడానికి వీల్లేదు. ఆ రీతిగా దేవుడు ఇజ్రాయేళ్లకు ఈ కట్టడని ఇచ్చాడు. సరే, పైనున్న ఆజ్ఞలన్నీ మనం ఫాలో అవుతున్నాము. మరి ఈ 4వ ఆజ్ఞ ఈనాటి సంఘాలు ఫాలో అవుతున్నాయా? విశ్రాంతి దినం అనగా ఏ రోజు వారంలో? ఆదివారమా శనివారమా? శనివారం. 7వ రోజు అనగా శనివారం. మరి ఈరోజు క్రైస్తవ సంఘాలు శనివారం ఎందుకు ఆరాధించట్లేదు? ఈ ఆజ్ఞను ఉల్లంఘిస్తున్నాం కదా. 10 ఆజ్ఞలలో ఏ ఒక్క ఆజ్ఞను ఉల్లంఘించినా మిగిలిన 9 ఆజ్ఞలను మనం మీరినట్టే కదా. ఒక ఆజ్ఞను పాటించకపోయినా మిగతా ఈ 9 పాటించినా వృధానే, అన్నీ మనం లోబడినట్లే. మరి ఈరోజు ఎందుకు క్రైస్తవ సంఘాలు శనివారం ఆరాధించట్లేదు దేవుణ్ణి? ఇది తరతరముల వరకు నిత్యమైన నా కట్టడ అన్నాడు. ఏదో ఒకరోజు 2 రోజులకు ఉండేది కాదు. ఇప్పుడు 9 ఆజ్ఞలు మనం కొత్త నిబంధనలో పాటిస్తున్నామా లేదా? అబద్ధం ఆడకూడదు అని తర్వాత ఆజ్ఞలు వస్తున్నాయి. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అంటే ఇవన్నీ కొత్త నిబంధనలు మనం ఫాలో అవుతున్నామా లేదా? మరి అన్నీ ఫాలో అవుతున్న వాళ్ళు ఎందుకు ఈ 4వ ఆజ్ఞ దగ్గర దాన్ని అనుసరించకుండా పక్కకు పెట్టేశారు? ఒకవేళ 4వ ఆజ్ఞ కొట్టివేయబడిందా? కొట్టివేయబడిందంటే 4వది ఒక్కటే ఎందుకు కొట్టివేయబడింది, మిగతా ఎందుకు కొట్టివేయబడలేదు? ఎప్పుడైనా ఆలోచించారా వీటిని గురించి? మీరు బైబిల్ చదువుతున్నప్పుడు ఎప్పుడైనా ఈ సందేహం వచ్చిందా? బైబిల్లో దేవుడు విశ్రాంతి దినమునకు చాలా ప్రాముఖ్యతనిచ్చాడు. విశ్రాంతి దినాన్ని ఎవరైనా మీరినట్లయితే దేవుడు మరణశిక్ష విధించాడు. విశ్రాంతి దినమున చేయకూడని పని ఎవరైనా చేస్తే కఠినమైన శిక్ష ధర్మశాస్త్రం విధించింది. ఆ రోజు జీవనోపాధికి సంబంధించిన ఏ పని చేయకూడదు అని దేవుడు ఖండితంగా ఆజ్ఞాపించాడు. ఎందుకంటే ఆ రోజు కూర్చోబెట్టి నేను భోజనం పెడతానన్నాడు. ఇన్ని చెప్పిన తర్వాత మరి ఎందుకు క్రైస్తవులు శనివారం విశ్రాంతి దినాన్ని ఆచరించట్లేదు? ఆచరించాలా వద్దా? వద్దా? ఆచరించాలా? ఎందుకు ఆచరించట్లేదు మరి? ఇది 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ కాదా? ఈ ఆజ్ఞలు కొట్టివేయబడ్డాయా? ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అన్న లెక్కలోనికి ఒకవేళ ఈ 10 ఆజ్ఞలు వస్తే మరి 9 ఎందుకు ఫాలో అవుతున్నాం? 9 ఫాలో అవుతున్నామంటే ఇంకొకటి కూడా ఫాలో కావాల్సిందే కదా. మరి విశ్రాంతి దినమును మనం ఆచరించాలా వద్దా? ఒక మాటలో చెప్పండి. విశ్రాంతి దినమును మనం ఆచరించాలా వద్దా? ఏం చెప్పట్లేదండి. ఆచరించాలా? మరి ఎందుకు ఆచరించట్లేదు ఇప్పటి వరకు? మీరు ఎందుకు ఆదివారం చర్చికి వచ్చారు? ఏ రోజు రావాలి చర్చికి? శనివారం రావాలి. మరి ఆదివారం రావడం తప్పు కాదు. వచ్చే వారం నుండి మనం శనివారం ఆరాధన పెట్టుకుందాం. మరి ఆచరించాలన్నారు కదా, ఆచరిద్దామా వద్దా? ధర్మశాస్త్రం ఇంత స్పష్టంగా చెప్తుంది. 7వ రోజు ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. 7వ రోజు మనం కూడా విశ్రాంతి తీసుకోవాలి. ఆ రోజు పరిశుద్ధంగా దేవుని సన్నిధిలో సమయం గడపాలి. అంతవరకే మనం చేయాల్సిన పని. మరి ఎందుకు ఈరోజు క్రైస్తవ సమాజము ఆ దినమును నిర్లక్ష్యం చేస్తుంది అనేది చాలామంది యొక్క ప్రశ్న. ప్రత్యేకంగా ఈ ఒక్క అంశం మీద ఒక క్రైస్తవ డినామినేషనే ప్రారంభమైంది. సెవెంత్ డే అడ్వెంటిస్ట్, SDA అంటారు. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చెస్. ఎప్పుడైనా ఆ పేర్లు విన్నారా? సెవెంత్ డే స్కూల్స్ ఉంటాయి, సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చెస్ ఉంటాయి. వారు శనివారం రోజే ఆరాధన కూడుకుంటారు. ఆదివారం ఎవరైనా ఆరాధన చేస్తే వారు నరకపాత్రులు అంటారు. వాళ్ళ దృష్టిలో సెవెంత్ డే అడ్వెంటిస్టులు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తారు. ఎందుకంటే 10 ఆజ్ఞలు అన్నిటికీ సమానమైన విలువలను ఇచ్చి ఆచరిస్తుంది మేము మాత్రమే. ఈరోజు క్రైస్తవ సంఘాలు ధర్మశాస్త్రంలోని ఒక ఆజ్ఞను మీరుతున్నారు కనుక 10 ఆజ్ఞలను మీరినట్టే. కాబట్టి పరలోక రాజ్యం వారికి లేదు. ఆదివారం ఆరాధన చేయు వారికి పరలోక రాజ్యం లేదు. శనివారం ఆరాధన చేసే వారికే పరలోక రాజ్యం అంటున్నారు. దానికి మీరేమంటారు? ఈరోజు ఆదివారం ప్రభు సన్నిధిలో ఆరాధన చేసే వాళ్ళందరూ నరకానికేనా? ఈ ఆజ్ఞను మీరుతున్నట్టేనా? కొత్త నిబంధన సంఘము విశ్రాంతి దినమును ఆచరించాలా వద్దా? ఏదన్నా ఒకటి చెప్పండి. ఆచరించాలా? ఆచరించాలా వద్దా? చాలా సింపుల్, కానీ జవాబు అంత ఈజీగా చెప్పలేము. అందుకొరకే ఈరోజు ఈ అంశాన్ని మనం శ్రద్ధతో వినాలి. ఏంటి కొత్త నిబంధన ఈ ఆజ్ఞను గురించి మనకేం తెలియజేస్తుంది? యేసు ప్రభు విశ్రాంతి దినాన్ని అనుసరించాడా లేదా? ఆయన యూదుడే. ఆయనను గూర్చి లేఖనం ఏం సెలవిస్తుంది? యోహాను సువార్త 5వ అధ్యాయం 8వ వచనం నుండి.
యేసు, నీవు లేచి నీ పరిపెత్తుకుని నడువుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరిపెత్తుకుని నడిచాను. ఆ దినము విశ్రాంతి దినము కనుక యూదులు, ఇది విశ్రాంతి దినము కదా, నీవు నీ పరిపెత్తుకున్న తగదే అని స్వస్థత నొందిన వానితో చెప్పిరి. అందుకు వాడు, నన్ను స్వస్థపరచిన వాడు నీ పరిపెత్తుకుని నడవమని నాతో చెప్పినను. వారు, నీ పరిపెత్తుకుని నడవమని నీతో చెప్పిన వాడెవడని వారిని అడిగిరి. ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియలేదు. ఆ చోటును గుంపు కూడి ఉండెను గనుక యేసు తప్పించుకొని పోయెను. అటు తర్వాత యేసు దేవాలయంలో వాణ్ణి చూచి, ఇదిగో స్వస్థత నొందితి, మరి ఎక్కువ కీడు నీకు కలుగుకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా వాడు వెళ్ళి, నన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకి తెలియచెప్పాను. ఈ కార్యములకు విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి. అయితే యేసు, నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేను చేయుచున్నానని వారికి ఉత్తరమిచ్చాను. ఆయన విశ్రాంతి దిన ఆచారము మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానంగా చేసుకొనెను గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనని చంపవలనని మరీ ఎక్కువగా ప్రయత్నము చేసిరి. చాలండి. యేసు ప్రభు చేసిన ఒక పని విషయంలో యేసు ప్రభుని యూదులు చంపాలనుకున్నారట. ఆయనని చంపాలనుకోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి, దాంట్లో ఇది ఒక కారణం. ఏంటి అసలు ఏం జరిగింది అక్కడ అంటే, బెతెస్దా అనే ఒక కోనేరు ఉంది. 38 సంవత్సరాల నుండి ఒక వ్యక్తి రోగి అయి ఉన్నాడు. ఒక్కసారి ఊహించండి, 38 ఇయర్స్ బెడ్ సిక్ అయిపోయి బెడ్ రిడన్ అయిపోయిన వ్యక్తి, మంచము బట్టి 38 సంవత్సరాలు అయింది. బహుశా ఎవరు అన్ని సంవత్సరాలు సిక్ అయి ఉండి బ్రతకలేరేమో. 38 సంవత్సరాల నుండి రోగి అయిన ఒక వ్యక్తిని యేసు ప్రభు వచ్చి ఆయనను స్వస్థపరిచాడు. లేచి నీ పరుపును ఎత్తుకొని పొమ్ము అన్నాడు. వెంటనే ఆ రోగి స్వస్థత పొంది నిలబడి తన పరుపుని ఎత్తుకొని తీసుకొని వెళ్తున్నాడు. యూదులు అది చూసి, ఇది విశ్రాంతి దినము కదా, నువ్వు పరుపును ఎలా తీసుకెళ్తున్నావు అన్నాడు. వాళ్ళు ఏం అడగాలి? 38 సంవత్సరాల నుండి నువ్వు పడిపోయినావు, ఎలా లేచావు అని అడగాలి. వాళ్ళ బాధ అంతా నువ్వు బాగుపడ్డావు ఎలా అని అడగడానికి పక్కన పెట్టేసి ఆచారాలు పద్ధతులకు ప్రాముఖ్యతనిస్తున్నారు. ఈరోజు విశ్రాంతి దినం, ధర్మశాస్త్రమును 100% ఆచరించాలి. మనం రూల్ ఫాలో కావాలి. నువ్వు రోగివా బాగుపడ్డావా అదంతా మాకు అనవసరం. ఈరోజు విశ్రాంతి దినం కాబట్టి విశ్రాంతి దినమున ఎవరును ఏ బరువును ఎత్తకూడదు, కనీసం కట్టెపుల్లే ఎరకూడదు. అలాంటిది నువ్వు మంచం ఎత్తుకొని వెళ్తున్నావు, బరువును మోస్తున్నావు, నువ్వు విశ్రాంతి దిన ఆచారాన్ని మీరుతున్నావు అంటే ఆయన అన్నాడు, సార్ నాకు తెలియదు, నన్ను స్వస్థపరిచిన ఆయన నీ పరుపును ఎత్తుకొని వెళ్ళమన్నాడు కాబట్టి నన్ను బాగు చేసిన వాడు ఆజ్ఞ ఇచ్చాడు కనుక నా పరుపు ఎత్తుకొని తీసుకెళ్తున్నాను అన్నాడు. ఎవరైనా అంటే ఏమో నాకు తెలియదు సార్ అన్నాడు. ఆ తర్వాత యేసు ప్రభు ఆయన కనబడ్డాడు. ఆయనను బాగు చేసిన వ్యక్తి యేసు ప్రభు అని గుర్తెరిగిన తర్వాత యూదులు మరలా అడిగారు, ఎవరు నిన్ను బాగు చేశారంటే నన్ను బాగు చేసింది యేసు ప్రభువే, నన్ను పరుపు ఎత్తుకొని పొమ్మన్నది యేసు ప్రభువే అని చెప్పగానే ఇక వారి కోపం అంతా యేసు ప్రభు మీద. ఇతన్ని బాగు చేశాడు కదా అని ఆనందించడానికి బదులు ఆశ్చర్యానికి గురి కావలసిన వారు యేసు ప్రభు మీద ద్వేషాన్ని పెంచుకున్నారు. కారణం ఏంటి? 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞను యేసు ప్రభువే మీరి ఆయన అందరూ మీరునట్లుగా ఆజ్ఞాపిస్తున్నాడు. విశ్రాంతి దినమున బరువును ఎత్తుకోవద్దని ధర్మశాస్త్రం చెప్తుంటే ఈయన బరువు ఎత్తి తీసుకొని వెళ్ళమని చెప్తున్నాడు. కాబట్టి ఈయన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా బోధిస్తున్నాడు కనుక ఇతడు మరణశిక్షకు పాత్రుడు అన్నారు యేసు ప్రభుని. యేసు ప్రభుతో వారు అడిగిన ప్రశ్న ఏంటి చూడండి, 15వ వచనం, వాడు వెళ్ళి తను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియచెప్పగా ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి. యేసు చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే వారి దృష్టిలో విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించాలి. ధర్మశాస్త్రంలో 4 ఆజ్ఞలను నువ్వు మీరావు. ఈ మధ్యకాలంలో క్రైస్తవ విరోధులు కూడా ఈ వచనాన్ని తీసుకుంటున్నారు. ఇదిగో మీ యేసు ప్రభువే పాపం చేశాడని బైబిల్ చెప్తుందట. మొన్న ఒక ఆయన అంటున్నాడు, యేసు ప్రభు పాపం చేశాడని నేను బైబిల్లో రుజువు చేస్తా. ఏం పాపం చేశాడయ్యా యేసు ప్రభు? నా యందు పాపము ఉన్నదని ఎవరు రుజువు చేయగలరని సవాల్ చేసిన ఆ యేసుని పాపము చేసిన వ్యక్తిగా పరిశుద్ధ గ్రంథంలో చూపిస్తావా? ఏది ఎక్కడ చూపించు అని అంటే ఆయన చూపించే ఆ వచనము ఈ వచనం. యేసు ప్రభు విశ్రాంతి దిన ఆచారమును ఆయన మీరెను అని రాయబడింది. మీరాడా లేదా? 18వ వచనం చూడండి, ఆయన విశ్రాంతి దిన ఆచారమును మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమానునిగా చేసుకొనెను గనుక ఇందు నిమిత్తము యూదులు ఆయనను చంపవలనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసిరి. యేసు ప్రభు విశ్రాంతి దిన ఆచారాన్ని మీరాడా లేదా?
మీరు లేదా? ఉన్నదే చెప్పండి, లేని చెప్పకండి. యేసు విశ్రాంతి దిన ఆచారమును మీరేడా లేదా? విశ్రాంతి దినమున ఏ బరువు ఎత్తుకోకూడదు, ఈయన అన్నాడు నీ పరుపు ఎత్తుకొని వెళ్ళు అన్నాడు. అంటే అది ఆజ్ఞను వ్యతిరేకించినట్టే కదా. ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఎవరు బోధించినా వారు దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నారు కనుక చంపేసేయాలి వాళ్ళని, యూదుల చట్టం ప్రకారం. అందుకొరకే యూదులు యేసుని హింసించడం మొదలుపెట్టారు. ఏంటి, ఎందుకు విశ్రాంతి దినాచారాన్ని మీరుతున్నావు నువ్వు అని అడిగితే యేసు ప్రభు ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? ఈ 17వ వచనం. అయితే యేసు, నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చాను. ఏం ఆన్సర్ చేశాడు ఆయన? నా తండ్రి ఈరోజు కూడా పని చేస్తూనే ఉన్నాడు అన్నాడు. అదేంటి, 6 రోజులు పనిచేసి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు కదా దేవుడు. 7వ రోజు పరలోకమందున తండ్రి పని చేస్తూనే ఉన్నాడా? విశ్రాంతి తీసుకున్నట్టు బైబిల్ చెప్తుంది కదా. 6 రోజులు పనిచేసి 7వ రోజు దేవుడు ఏం చేశాడు? విశ్రాంతి తీసుకున్నాడు. 7వ రోజు దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు అంటే యేసు ప్రభు ఏమంటున్నాడు? విశ్రాంతి దినమున కూడా తండ్రి ఏమి చేయుచున్నాడు? పని చేయుచున్నాడు. మరి ఆయన 7వ రోజు తండ్రి విశ్రాంతి తీసుకోడా? చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. 6 రోజులు సృష్టి చేసి 7వ రోజు దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు అంటే అర్థం ఏంటంటే సృష్టి కార్యక్రమం ముగించబడింది. 7వ రోజున ఇంకా సృష్టిలో ఏమీ చేయవలసిన అవసరత లేదు. అంటే ఆ సృష్టి కార్యక్రమాన్ని ముగించి విశ్రాంతి తీసుకున్నాడని అర్థం. అంతేగాని ఆయన ఏం పని చేయకుండా కూర్చున్నాడని అనుకోకండి. ఆదికాండములో దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు అంటే అర్థం ఏంటి? సృష్టి కార్యక్రమాన్ని చేయడం ముగించాడు. ఇక సృష్టిలో ఏ పని చేయకుండా ఆయన పనిముట్లు పక్కన పెట్టి కూర్చున్నాడు అన్నమాట. అంతేగాని అసలు ఆయన ఏ పని చేయకుండా కూర్చున్నాడని అర్థం కాదు. దేవుడు 24 గంటలు అనుక్షణము ఆయన పని చేస్తూనే ఉంటాడు. ఒకవేళ ఆయన 1 సెకండ్ అలా కళ్ళు మూసుకుంటే విశ్వం అంతా గందరగోళం అయిపోతుంది. ఈ సృష్టి అంతటినీ, ఆకాశంలో ఉన్న నక్షత్ర మండలాలన్నిటినీ ఆయన నడిపించేది ఆయన ప్రభావం ద్వారా. విశ్వమంతా దేనికది దాని టైమింగ్స్లో అది నక్షత్రాలు కానీ గ్రహాలు కానీ ఏవైనా భూమి మీద ఉన్న మనుషుల యొక్క కదలికలు కానీ సమస్తము ఆయనను బట్టి జరుగుతున్నాయి. 1 సెకండ్ దేవుడు ఆగిపోయాడు అనుకోండి, ప్రపంచమంతా అల్లకల్లోలం అయిపోతుంది. అందుకొరకే తండ్రి అయిన దేవుడు 1 సెకండ్ కూడా పని చేయకుండా ఉండడు. మనుషులైనా రెస్ట్ తీసుకుంటారు కానీ దేవుడు ఈ సృష్టిని నడిపించే పనిలో 1 సెకండ్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అంటే రెప్పపాటున కళ్ళు మూసి తెరిసేంత టైం కూడా దేవుడు పని చేయకుండా ఉండడు. అలా చేస్తే మనం ఎవరం బ్రతకం. అంటే తండ్రి అయిన దేవుడు 24 గంటలు అనుక్షణము పని చేస్తూనే ఉన్నాడు. కాబట్టి సాటర్డే వచ్చిందంటే దేవుడు పని చేయకుండా ఖాళీగా కూర్చున్నాడు అనుకోకండి అంటున్నాడు యేసు ప్రభు. సరే, నా తండ్రి నిత్యము పని చేయుచున్నాడు, నేనును అంటే అర్థం ఏంటి? రెస్ట్ లేకుండా 24 గంటలు పని చేసేది దేవుడు తప్ప ఎవరు కాదండి. మీరు ట్రై చేసి చూడండి, ఒక 2 రోజులు రెస్ట్ లేకుండా పని చేయండి, 24 అవర్స్, రాత్రి పగలు. సరే, మీరు ఏ పనైనా చేయండి. మీరు డ్రైవింగ్ చేస్తున్నారా, 24 అవర్స్ అట్లా 48 అవర్స్ చేయండి డ్రైవింగ్ ఆపకుండా. ఎంతమంది చేయగలరు? కునుకు రాకుండా రెప్పపాటున ఇట్లా కళ్ళు మూసుకునే ఛాన్స్ కూడా ఇవ్వద్దు. మీరు టీచింగ్ చేస్తున్నారా, 48 గంటలు అంటే 2 రోజులు విరామం లేకుండా చేసి చూడండి ఎలా ఉంటుందో. ఏ జంతువు అయినా, ఏ ప్రాణి అయినా విశ్రాంతి లేకుండా ఉండలేదు. ఉండగలిగింది ఒకడే ఒకడు, దేవుడు. ఆయనకు అక్కర్లేదు విశ్రాంతి. అందుకొరకు ఇజ్రాయేలును కాపాడువాడు ఇట్లా ఒక కునుకు కూడా ఏడట. వేస్తే ఇజ్రాయెల్ నాశనం అయిపోతారు. ఇజ్రాయెలే కాదు, ప్రపంచమంతా నాశనం అయిపోతుంది. 1 సెకండ్ కూడా రెప్పపాటున కళ్ళు మూయని దేవుడు ఆయన. నా తండ్రి నిత్యం పని చేయుచున్నాడు, నేనును అంటే అర్థం ఏంటి చెప్పండి? నాది ఆ పొజిషన్ అంటున్నాడు. నేను కూడా 24 గంటలు పని చేస్తూనే ఉంటాను. అంటే 24 గంటలు 1 సెకండ్ కూడా రెస్ట్ లేకుండా యుగయుగములు పని చేసేది దేవుడు ఒక్కడే కదా. అంటే నేను కూడా అదే పని చేస్తున్నా అంటున్నాడు. అంటే ఇప్పుడు ఈయన ఎవరని చెప్పుకుంటున్నాడు? మీకు అర్థం కావట్లేదు నేను ఎవరిని? వాళ్ళకి అర్థమైపోయిందండి. యూదులు చాలా తెలివైన వాళ్ళు. యేసు ప్రభు మాట్లాడే లాంగ్వేజ్ వాళ్ళకి అర్థమైపోయింది. ఈయన మానవుడై ఉండి ఎవరితో సమానుడిగా చేసుకుంటున్నాడు?
నువ్వేంటి మానవుడు అయి ఉండి దేవునితో సమానంగా చేసుకుంటున్నావు? విశ్రాంతి దినమున నువ్వు విశ్రాంతి తీసుకోకుండా పని చేస్తున్నావు. ఎందుకు పని చేస్తున్నావు అంటే ఏమంటున్నాడు? మరి నేను తండ్రి పని చేస్తున్నాడు కాబట్టి నేను కూడా చేయాలి అంటే తండ్రితో నువ్వు సమానుడువా? నువ్వు మనిషి అయితే అందరిలాగా విశ్రాంతి తీసుకోవాలి. దేవుడు అయితే 24 గంటలు పని చేయాలి. ఆయన ఎవరితో పోల్చుకుంటున్నాడు? తండ్రితో సమానుడిగా పోల్చుకుంటున్నాడు. వాళ్ళకి అర్థమైపోయింది. తర్వాత సందర్భంలో యేసుప్రభు అంటాడు, నేను విశ్రాంతి దినమునకు ప్రభువును. అంటే అసలు దాన్ని ఆర్డర్ చేసిందే నేను అంటున్నాడు. అంటే యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని రుజువు చేసే సందర్భాలు ఇవి. కానీ ఇక్కడ మన ముఖ్యమైన అంశం ఏంటంటే, యేసు ప్రభు విశ్రాంతి దినాన్ని ఆచరించాడా లేదా అంటే మీరినట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది. కానీ యూదుల దగ్గరికి వెళ్ళి ఎప్పుడు యేసు ప్రభు సువార్త చెప్పాలనుకున్నా ఏ రోజు వెళ్ళేవాడు? సమాజ మందిరంలోని కానీ యెరూషలేము దేవాలయం కానీ విశ్రాంతి దినంలోనే వెళ్ళేవాడు, శనివారం రోజే వెళ్ళేవాడు. కొత్త నిబంధనలో అపోస్తల కార్యంలో అపోస్తలందరూ సువార్త ప్రకటించడానికి ఎప్పుడైనా ప్రజల దగ్గరికి వెళ్ళాలంటే ఏ రోజు వెళ్ళేవారు? విశ్రాంతి దినంలోనే వెళ్ళేవారు. ఎందుకు? యూదులందరూ సమాజముగా కూడుకునే సమయము శనివారం కాబట్టి సువార్త ప్రకటించడానికి చాలా సులభమైన సమయం, అందరూ ఒక చోట దొరికే సమయం విశ్రాంతి దినము. సువార్త ప్రకటించడానికి యూదుల మధ్యలోనికి వెళ్ళినప్పుడల్లా అపోస్తలులు శనివారం రోజే వెళ్ళారు. కానీ ఎక్కడ యేసు ప్రభు కానీ అపోస్తలులు కానీ పత్రికలలో కానీ సంఘము శనివారం రోజు కూడుకొని ఆరాధించినట్టుగా మనకు రాయబడలేదు. రెండవది, మీరు విశ్రాంతి దినాన్ని ఆచరించండి అన్న ఆజ్ఞ మనకు నూతన నిబంధనలో ఎక్కడా కనబడదు. మరి అలా కనబడనంత మాత్రాన మీరు ధర్మశాస్త్రము నిత్యమైన కట్టడాన్ని దేవుడు విధించిన కట్టడను ఎందుకు మీరుతున్నారు? కొత్త నిబంధన సంఘము దేవుని కట్టడలను మీరుతుందా అంటే కాదు. మరి మనం ఎందుకు శనివారం నుండి ఆదివారం మార్చుకున్నాం? దీనికి సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చెస్ కొన్ని నేరారోపణలు చేస్తున్నాయి. ఏంటంటే, రోమా చక్రవర్తి కాన్స్టంటైన్ అనే ఒక చక్రవర్తి వచ్చాడు. అప్పుడే చాలా మార్పులు జరిగాయి ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ్యంలో. కాన్స్టంటైన్ అనే వ్యక్తి వచ్చినప్పుడు 300 AD తర్వాత ఆయన కొన్ని చట్టాలు ఏర్పాటు చేశాడు క్రైస్తవుల కొరకు. దాంట్లో ఒకటి ఏంటంటే, ఆదివారము ఆరాధించాలి దేవుణ్ణి. ఎందుకు అనంటే రోమీయులందరూ వారు సూర్యదేవుని నమస్కారాలు చేస్తారు. సండే మనం సండే అంటాం. అంటే అర్థమేంటో తెలుసా? SON SUN. రవివార్ హిందీలో మనం ఏమని పిలుస్తారు దాన్ని? రవి అనగా సూర్యుడు. ఆ రోజు సూర్యుని పేరు పెట్టారు దానికి. రవివార్ అంటే సండే, అది సూర్యుని దినం. రోమీయులందరూ సూర్యుని దేవునిగా ఆరాధిస్తారు. ఆదివారం వాళ్ళకి ప్రత్యేకమైన సెలవు దినం కనుక ఈ రోమా చక్రవర్తి అయిన కాన్స్టంటైన్ మీరు ఆదివారమే ఆరాధించాలి, వేరే రోజు ఆరాధించొద్దు అని రూల్ పెట్టాడు కనుక మీరు విశ్రాంతి దిన ఆచారాన్ని సండేకి మార్చుకున్నారు. సో సండే కాదు ఆరాధించాల్సింది, సాటర్డేనే ఆరాధించాలని సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తారు. దానికి మనం ఏం జవాబు ఇవ్వాలి? 300 క్రీస్తు శకం 300 సంవత్సరాల తరువాత శనివారం నుండి ఆదివారానికి మారిందా? లేదా అంతకంటే ముందే ఆదివారం సమాజంగా కూడుకోవడం క్రైస్తవులకు అలవాట? కొత్త నిబంధన అసలు ఎప్పుడు సంఘముగా కూడుకునేది? దాని గురించి ఆలోచన చేయాలి. బైబిల్లో ఒక 2 రెఫరెన్సెస్ మీకు చూపిస్తాను. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. చాలండి. రొట్టె విరిచే కార్యక్రమము అపోస్తలుడైన పౌలు ఏ రోజు చేశాడు? ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. అంటే ఆ అపోస్తల కార్యములలో ఆదిమ సంఘము దేవుని ఆరాధించి ప్రభుబలను ఆచరించే ఆ ప్రత్యేకమైన దినం శనివారమా ఆదివారమా? ఆదివారంలో కూడుకోవడం నూతన నిబంధన సంఘం ఆచరించింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం మొదటి 2 వచనాలు. పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలెను. చాలు. చందా కలెక్షన్ చేస్తున్నారు. దేని కొరకు అంటే యెరూషలేములో ఉన్న యూదులు, పేదలైన యూదులకు సహాయం చేయడానికని సంఘాల్లో నుండి కొంత డబ్బు కలెక్ట్ చేస్తూ ఉన్నారు. పౌలు అంటున్నాడు, నేను వచ్చిన తర్వాత ఇంటింటికి వెళ్ళి కలెక్ట్ చేసి ఇవ్వడం కాదు, మీరు ప్రతి ఆదివారం దాన్ని కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. ఎందుకు ప్రతి ఆదివారం అంటున్నాడు? ప్రతి ఆదివారము వాళ్ళు ఇంటింటా కూడుకునే వాళ్ళు.
అలా కూడుకున్నప్పుడల్లా చందా పోగు చేసి పెట్టండి. నేను వచ్చినప్పుడు అవి నా చేతికి ఇస్తే నేను తీసుకెళ్ళి యెరూషలేములో ఉన్న యూదులకు ఇస్తాను, యెరూషలేములో ఉన్న క్రైస్తవులకు నేను వాటిని అందజేస్తాను. స్పెషల్గా ఆదివారం అని ప్రస్తావన చేస్తున్నాడు. మీరు నేను వచ్చిన తర్వాత పోగు చేయడం కాదు, ఆదివారము మీరు వాటిని పోగు చేయండి అంటున్నాడు. ఎందుకు స్పెషల్గా ఆదివారము అని పౌలు అంటున్నాడు అంటే, నూతన నిబంధనలో సంఘము శనివారం ఆరాధించలేదు దేవుణ్ణి. ఎప్పుడు ఆరాధించారు? ఆదివారం ఆరాధించారు. ఎప్పుడో కాన్స్టంటైన్ అనే చక్రవర్తి వచ్చి శనివారం నుండి ఆదివారంకి చేంజ్ చేయలేదు. యేసుక్రీస్తు ఉన్న దినములలో నుండి ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచిన రోజు నుండి యేసు ప్రభు ఆదివారమున పునరుత్థానుడయ్యాడు గనుక ఆదివారము క్రైస్తవులకు ఒక ప్రత్యేక దినమైంది. శనివారం అనగా ఆయన సమాధిలో ఉన్న దినము కాదు ఇప్పుడు మేము ఆరాధించేది, ఆయన తిరిగి లేచిన దినము మరి శ్రేష్టమైన దినముగా భావించి ఆ పునరుత్థాన దినముననే సమాజముగా కూడుకొని ఆరాధించడం మొదలుపెట్టారు. దాన్ని ప్రభు దినము అన్నారు. ఇక ఈ సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వాళ్ళు అపార్థం చేసుకున్నది ఏంటంటే, యేసుప్రభు అన్నాడు నేను విశ్రాంతి దినమునకు ప్రభువును. దేనికి ప్రభువు చెప్పండి? విశ్రాంతి దినమునకు ప్రభువుని. ఇప్పుడు ప్రభు దినం అంటే ఏది చెప్పండి? జస్ట్ అదే పదాన్ని ఉల్టా చేసి చెప్తున్నాను అంతే. యేసు ప్రభు నేను విశ్రాంతి దినమునకు ప్రభువును. ఇప్పుడు ప్రభు దినం అంటే ఏది? సాటర్డేనా సండేనా? లాజికల్గా ఆలోచిస్తే సాటర్డే. కానీ నూతన నిబంధన సంఘం ప్రకారం ప్రభు దినం అంటే సాటర్డే కాదు. యేసు పునరుత్థానుడైన దినాన్ని ప్రభు దినముగా ఆచరించారు. మనము ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో కూడా చూస్తాము. యోహాను భక్తుడు ప్రభు దినమందు నేను ఆత్మవశుడనై ఉండగా, అక్కడ ప్రభు దినం అనగా సండే, ఆదివారము, యేసు పునరుత్థానం చెందిన దినమును 1వ శతాబ్దపు క్రైస్తవులు ఆదివారానికి ప్రత్యేకతనిచ్చారు. ఎలా చెప్పగలుగుతాం సార్ అది ప్రభు దినము ఆదివారమే అని? ప్రభు దినం అంటే శనివారం కావచ్చు కదా అని ఎవరైనా అనుకుంటారేమో. అయితే దానికి చరిత్ర కొంత మనకు ఎవిడెన్సెస్ ఇస్తుంది. మొదటి 2 శతాబ్దాలలో క్రైస్తవులు ఎలాంటి ఆచారాలు ఆచరించారో నేటికి ఆ హిస్టరీ, చరిత్ర అందుబాటులో ఉంది. ఎర్లీ చర్చ్ ఫాదర్స్ అని పిలుస్తారు వాళ్ళని. అంటే అపోస్తలుల తర్వాత వాళ్ళ శిష్యులుగా ఆ పరంపరను కొనసాగిస్తూ ఆ పరిచర్యను కొనసాగిస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు రాసిన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి ఈనాటికి. దేవునికి స్తోత్రం, టెక్నాలజీ కొంతవరకు మేలు చేస్తుంది మనకు. ఇప్పుడు ఆ పుస్తకాలు ఎక్కడ కొనుక్కోవాలా అన్న ఆలోచన మనకు లేదు. మీరు ఇంటర్నెట్లో అన్నీ ఉచితంగా అందుబాటులోకి వచ్చాయి. వాటిని మీరు రీసెర్చ్ చేయాలనుకుంటే ఆ మొదటి 2వ శతాబ్దములోనున్న క్రైస్తవ పండితులు వారు ఆ రోజుల్లో ఏమేమి ఆచరించారో వారి పద్ధతులు, దేవుని కట్టడలు, సంఘ విలువలు, సంఘ నియమాలు అవన్నీ వారు పుస్తకాల్లో రాసిపెట్టారు. సంఘం ఇలా ఉన్నది, ఇలా చేయాలి అన్న విషయాలన్నీ అపోస్తుల దగ్గర నుండి వారు నేర్చుకొని తర్వాత సంఘాలకు వాటిని తెలియజేశారు. దాంట్లో కొంతమంది పేర్లు నేను చెప్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాన్ని మీరు పరిశోధన చేయొచ్చు. ఒక వ్యక్తి జస్టిన్ మార్టైర్ అనే ఒక వ్యక్తి, ఆయన రాసిన పుస్తకాల్లో ఒకటి స్పష్టంగా రాశాడు, మేము దేవుని ఆరాధించడానికి ఆదివారమున కూడుకుంటున్నాం, శనివారానికి బదులుగా మేము ఆదివారము కూడుకుంటున్నాం అని ఆయన రాశాడు. ఇది క్రీస్తు శకం 100వ సంవత్సరం తర్వాత, ఆయన 100 సంవత్సరం నుండి 165వ సంవత్సరం వరకు ఉన్నాడు. ఆ కాలంలో క్రైస్తవులు ఆచరించే ఆచారాన్ని ఆయన రాశాడు. ఎప్పుడు కూడుకునేవారట వాళ్ళు? ఆదివారం కూడుకునేవాళ్ళు. అపోస్తల కార్యమును బట్టి చూస్తే ఆదివారమే. మొదటి 2వ శతాబ్దంలో చూస్తే సంఘము ఆదివారంలోనే కూడుకుంది. ఎప్పుడో 300 సంవత్సరాల తర్వాత రోమా చక్రవర్తి వచ్చి మార్చింది కాదు, అది అపోహ. చాలామంది అనుకుంటారు సండే అనగానే ఇది సూర్యదేవుని ఆరాధించే వాళ్ళు పెట్టుకున్న దినం కాబట్టి ఇది మనకు సంబంధించింది కాదని చాలామంది క్రైస్తవ సేవకులు చెప్పడం నేను విన్నాను. అది పొరపాటు. వాళ్ళు చెప్పిన అబద్ధాన్ని మనం కరెక్ట్ అనుకొని నమ్మేస్తున్నాం. చరిత్ర అలా లేదు. 1వ శతాబ్దంలో 2వ శతాబ్దంలో సంఘము ఆదివారంనే ప్రభువుని ఆరాధించడానికి కూడుకుంది. జస్టిన్ మార్టైర్ ఆయన హతసాక్షి అయ్యాడు. ఆయనను చంపేశారు, ఆయనని ప్రభు కొరకు నిలబడినందుకు. ఆ తర్వాత ఇగ్నేషియస్ అని ఇంకొక గొప్ప పండితుడు. ఇగ్నేషియస్ అనే వ్యక్తి బిషప్ ఆఫ్ యాంటియోక్ అని పిలుస్తారు ఆయనని. అంటే అంతియోకియాలో మొట్టమొదటిగా క్రైస్తవులని పిలువబడ్డారు. అంతియోకియాలో మొట్టమొదటిగా క్రైస్తవుల యొక్క జనాభా విస్తరించింది. అక్కడి నుండి అనేక ప్రాంతాలకు సేవ విస్తరించింది. మిషనరీస్ వెళ్ళడం అనేది జరిగిందంటే అంతియోకియా నుండి జరిగిందన్నమాట. యెరూషలేం కన్నా ఎక్కువగా, యెరూషలేంలో శ్రమలు అధికమైనందుకు
విశ్వాసులు చెదిరిపోయారు. అలా చెదిరిపోయిన వాళ్ళలో అంతియోక్యలో ఉన్న వారు ఎక్కువ బలపడ్డారు. వాళ్ళ దగ్గర నుండి అపోస్తలుడైన పౌలు కూడా అక్కడి నుండే 3 మిషనరీ యాత్రలు చేశాడు. అంతియోక్యలో తర్వాత నాయకత్వాన్ని వహించిన వ్యక్తి ఇగ్నేషియస్ అనే వ్యక్తి. ఆయన రాసిన పుస్తకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అప్పుడు ఆదిమ సంఘం అనుసరిస్తున్న పద్ధతులు ఏంటో రాశాడు. అది కూడా ఆయన కూడా చెప్పిన మాట, ఆదివారమున మేము ప్రభువుని ఆరాధించడానికి కూడుకున్నాం. ఆ తర్వాత బర్నబాస్ అనే ఒక వ్యక్తి, అంటే పౌలుతో సంచరించిన బర్నబా కాదు, మరొక బర్నబాస్, ఆ మొదటి 2వ శతాబ్దంలో ఉన్న మరొక క్రైస్తవ నాయకుడు ఎపిసోడ్ ఆఫ్ బర్నబాస్ అనే ఆయన ఒక పుస్తకం రాశాడు. దాంట్లో కూడా 2nd సెంచరీలో కూడా క్రైస్తవులు ఆదివారంనే ప్రభువుని ఆరాధిస్తున్నారు. సరే, ఇక్కడ ప్రశ్న ఏంటంటే, మీరు ఎన్నన్నా చెప్పుకోండి సార్, ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? శనివారం అంతే. వాళ్ళు ఆచరించారు, వీళ్ళు ఆచరించారని చెప్తున్నారు. అసలు శనివారం ఆచరించడం దేవుడు చెప్తుంటే వాళ్ళెవరో ఆచరించినందుకు నేనెందుకు ఆచరించాలి? కాబట్టి మనమందరం ఏం చేద్దాం? అపోస్తలులు కాదు మనకు స్టాండర్డ్స్, 1st సెంచరీ ఎర్లీ ఫాదర్స్ కాదు మనకి మాదిరి. ఎవరు? మనకు ధర్మశాస్త్రం ఫాలో కావాలి కదా, మనం రూల్ ఫాలో కావాలి కదా, పరలోకం నుండి దేవుడు ఇచ్చిన కట్టడలను ఫాలో కావాలి. కాబట్టి 4వ ఆజ్ఞ, మనము విశ్రాంతి దినమును ఆచరించాలి. కాబట్టి 7వ రోజే కూడుకుందామా? దీని గురించి లేఖనం ఏమి సెలవిస్తుంది? ఇంతకు 4వ ఆజ్ఞ పాటించాలా వద్దా? పాటించాలా? పాటించాలంటే ఏం చేయాలి? మనం అందరం శనివారం కూడుకోవాలి. ఏమంటారు మరి? చేద్దామా? ఎందుకు ఈ గొడవ అంతా ఎందుకు? బైబిల్ ఏం చెప్తుందో చేద్దామా వద్దా? ఏదో ఒకటి చెప్పండి. ఆజ్ఞను ఫాలో అవుదామా వద్దా? వద్దా? అవ్వాలంటే ఏం చేయాలి మరి? మనం శనివారం రోజు ఇంట్లో నుండి బయటికి వెళ్ళొద్దు. ఓకే, పొయ్యి ముట్టించొద్దు, చిన్న బరువు కూడా లేపొద్దు. మరి ఇవన్నీ ఆచరించాలి. మరి ఆచరించాలా వద్దా? ఆచరించాలా వద్దా? ఆచరించాలా వద్దా? 9 ఆజ్ఞలు ఏమో పాటించాలి, ఒకటి వద్దంటారా? ఓకే, నూతన నిబంధన సంఘము ఈ ఆజ్ఞను అతిక్రమించట్లేదండి. ఈ ఆజ్ఞకు 100% మనం విధేయత చూపించాల్సిందే. అయితే ఇజ్రాయిలులకు దేవుడు విధించిన విధులను అనుసరించి కాదు. ఇజ్రాయిలులకు దేవుడు ప్రత్యేకంగా వారితోనే నిబంధన చేసి ఇచ్చిన ఆజ్ఞలు ఉన్నాయి. అవి కాదు నూతన నిబంధన సంఘం అనుసరించాల్సింది. మళ్ళీ చెప్తున్నాను వినండి. 4వ ఆజ్ఞను నూతన నిబంధన సంఘము పాటిస్తూనే ఉంది. మనం దాన్ని అతిక్రమించట్లేదు. విశ్రాంతి దినమును క్రైస్తవ సంఘము పరిశుద్ధముగా ఆచరిస్తూనే ఉంది. అయితే యూదులో ఆచరించినట్లు కాదు. దేవుడు యూదులకు ఇచ్చిన నియమాలు, నిబంధనలు కొన్ని ఉన్నాయి. వాళ్ళతో మాత్రమే అవి ఆయనతో సంబంధం, ఆ ఆజ్ఞలు, కట్టడలు. మరి విశ్రాంతి దినము కొత్త నిబంధన సంఘం ఎలా ఆచరిస్తుంది అంటే, దానికి సింపుల్ ఏంటి అంటే, విశ్రాంతి దినము అనేది కూడా ఒక ఛాయ. ఎలాగైతే బలి అర్పణలు అనేవి ఒక ఛాయనో, ఇజ్రాయిల్లకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, మీరు బలు అర్పించాలి అన్నాడు. ఇప్పుడు ఈరోజు మనం బలు అర్పిస్తున్నామా? ఎందుకు అర్పించట్లేదు? అది కూడా ధర్మశాస్త్రంలో ఇవ్వబడిన ఆజ్ఞలే కదా. అవి క్రీస్తులో నెరవేర్పు జరిగిపోయింది కనుక ఇక మనము మరలా బలులు అర్పించవలసిన అవసరత లేదు. బలి అర్పణ అనేది ఒక ఛాయ, నిజస్వరూపం క్రీస్తులో నెరవేరింది కనుక ఛాయను పట్టుకోము. ఇక మనం ఒక వ్యక్తి మనకు కనబడనంత వరకు ఫోటో చూస్తాం. వ్యక్తే ముందున్నాక ఇక ఫోటోతో పనేంటి? బలి అర్పణ ఎలాగైతే ఛాయనో, విశ్రాంతి దినము కూడా ఒక ఛాయ. అది క్రీస్తులో నెరవేర్పు జరిగింది కనుక క్రీస్తుని అనుసరిస్తున్న వారు ఆల్రెడీ దీన్ని అనుసరిస్తున్నట్టే. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చూడండి. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చనెవనికి అవకాశం ఇయ్యకూడి. ఇవి రాబో వాటి ఛాయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. ఆగండి, ఇవి రాబో వాటి యొక్క ఛాయ. నీడ ఉంది అంటే ఒరిజినల్ వస్తువు ఏదో ఉంది అన్నమాట. ఇక్కడ నీడ పడుతుంది అంటే అర్థం ఏంటి? ఏదో వస్తువు అక్కడ ఉంది, దాని యొక్క ఛాయ ఇది. విశ్రాంతి దినం అనేది దేంతో పోల్చాడు ఇక్కడ లేఖనంలో? ఛాయ, నీడ. అది నీడ ఉంది అంటే ఒరిజినల్ది ఏదో ఉంది. ఏంటది ఒరిజినల్ అంటే? అది యేసులో నెరవేర్పు జరిగింది అంటాం. అంటే ఎవరైతే యేసును అనుసరిస్తున్నారో ఇక ఛాయను అనుసరించాల్సిన అవసరత లేదు. విశ్రాంతి దినమును క్రైస్తవులు అనుసరిస్తూనే ఉన్నారు. ఎలా అనుసరిస్తున్నారు? అది నిజస్వరూపమైన క్రీస్తులో మనం అనుసరిస్తున్నాం. ఎలా అనుసరిస్తున్నామండి?
సాటర్డేనా సండేనా ఇదే గందరగోళం కదా. యేసుని ఆరాధించడం, యేసుని నమ్మడం, ఇది విశ్రాంతి దినాన్ని ఆచరించినట్లుగా ఎలా అవుతుంది అని అంటే కొంచెం డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది అందరికి అర్థం కాకపోవచ్చేమో, అయినా చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి దాన్ని చెప్తాను. చాలా శ్రద్ధగా వినండి. ఇది ఎలా సంఘము నెరవేరుస్తుంది దాన్ని అంటే శనివారమో ఆదివారమో ఆచరించమని కాదు. దేవుడు పాత నిబంధన అంతట్లో కూడా వాళ్ళకు ఒక పాఠం నేర్పించాలనుకుంటున్నాడు. మానవులు ప్రయాసమును మాని ఒకరోజు విశ్రాంతి తీసుకోవాలి. ప్రతి మానవుడు ఈ భూమి మీద తన ప్రయాసమును మాని విశ్రాంతి తీసుకోవాలి. మనందరము అనుభవించబోయే పరలోకములోనున్న విశ్రాంతి ఒక ఛాయ. ఆ ఛాయని భూమి మీద విశ్రాంతి దినంగా ఆచరిస్తున్నాం. 6 రోజులు పనిచేసి 7వ రోజు విశ్రాంతి తీసుకోవాలి, ఇక జీవనోపాధికి సంబంధించిన ఏ పని చేయకూడదు అని అలవాటు చేపించాడు దేవుడు ఇజ్రాయేలుకి. ఎందుకో తెలుసా? ఆ విశ్రాంతి దినము రేపు పరలోక రాజ్యంలో మనం పొందుకోబోయే విశ్రాంతికి ఛాయ. భూమి మీద ఈరోజు నువ్వు ఏదైతే చెమట ఓడుస్తున్నావో, దేవుడు ఆదాముకి ఇచ్చిన శాపం అది. నీవు చెమట ఓడిచి కష్టపడి భూమిని దున్ని సేద్యపరచుకొని తిండి తినాలి. నువ్వు కష్టపడాల్సి వస్తుంది భూమి మీద. మానవుడు చేసిన పాపానికి శ్రమ అధికమైంది, వేదన అధికమైంది, ప్రయాసం లేకుండా తిండి దొరకదు మనకు. ఆ ప్రయాసము ముగింపు ఒకరోజు రాబోతుంది. ఈరోజు పొద్దున్న లేస్తే మానవుని హడావిడి చూడాలి. మీరు ఒక్కసారి పొద్దున్న 5-6 గంటలకు 7 గంటలకు 5 గంటలకు 4 గంటలకే స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ హడావిడి. మీరు బస్ స్టాండ్కి వెళ్ళి చూడండి, 4 గంటలకే ఒక్కొక్కరు హడావిడి చూడాలి. పరుగులు, బస్సు వెళ్ళిపోతుందని పరుగులు ఎత్తుడు, జాబ్లోకి పరిగెత్తుడు. అమ్మ ఒక 2 నిమిషాలు ఆగండి అంటే ఆగేది, సార్ టైం అయిపోయింది డ్యూటీకి వెళ్ళిపోతాం. వాళ్ళ ఉరుకులు పరుగులు చూస్తుంటే దేనికోసం ప్రయాసపడుతున్నారు మనుషులు? కోటి విద్యలు, కోటి తిప్పలు కూడా కూటి కొరకే. రాత్రి పగలు ప్రయాసపడుతూనే ఉన్నాడు, పరిగెత్తుతున్నాడు. పుట్టిందే తిండి కోసం అన్నట్టు బ్రతుకుతున్నాము. వీటన్నిటికీ ఎప్పుడు విమోచన? ఈ ప్రయాసమును మానేది ఎప్పుడు? విశ్రాంతి తీసుకునేది ఎప్పుడు? ఈ భూమి మీద మన యాత్ర ముగించబడిన తర్వాత దేవుడు మనకు అనుగ్రహించబోయే నిత్య విశ్రాంతికి ఇది ఛాయ. సో ఇజ్రాయెల్కి దేవుడు నేర్పిస్తున్నాడు, ఇదిగో ఒకరోజు మీరు ప్రయాసమును మాని రెస్ట్ తీసుకునే రోజు వస్తుంది, మీరు ఇలా అలవాటు చేసుకోండి. ఇజ్రాయెల్లో వారి భూమి విషయంలో కూడా దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. 6 సంవత్సరాలు భూమిని పండించండి, 7వ సంవత్సరం భూమిని పండించొద్దు, దానికి రెస్ట్ ఇవ్వాలి. విశ్రాంతి దినాన్ని ఎందుకు దేవుడు ఇజ్రాయెల్కి ఇచ్చాడనంటే, ఎలాగైతే బలి అర్పణలు వారు చేస్తూ ఉండగా ఒక పాపి కొరకు ఒక అమాయకమైన ప్రాణి బలి అవ్వాలి, రక్త ప్రోక్షణ జరగాలి అన్న కాన్సెప్ట్ని దేవుడు వారికి నేర్పించి దాని పరిపూర్ణమైన నెరవేర్పు యేసులో వారికి కనపరిచాడు. ఇదిగో చేస్తున్నదంతా ఛాయ, నిజమైన గొర్రెపిల్లను నేను, పస్కా పశువును నేను అని ఆయన బలి అవ్వడం ద్వారా ఇక పాతది మీరు చేయవలసిన అవసరత లేదు. అలాగే ఈ విశ్రాంతి దినాన్ని ఒక ఛాయగా దేవుడు పెట్టి వాళ్ళకి అలవాటు చేసి, నిజమైన విశ్రాంతి క్రీస్తులోనే ఉంది. ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో ఆ రోజు నుండి వారు ఆయన విశ్రాంతిలోనికి ప్రవేశించినట్లే. ఇప్పుడు క్రైస్తవులు యేసునందు విశ్వాసం ఉంచిన రోజు నుండి మనం దేంట్లో ఉన్నాం చెప్పండి? మనం ఆచరిస్తున్నామా లేదా? వాళ్ళను ఒకరోజే ఆచరిస్తున్నారు, మనం ఎప్పుడు ఆచరిస్తున్నాము? యేసును నమ్మిన నాటికి ఆ రోజే మనం ఆ విశ్రాంతిలోనికి అడుగుపెట్టాం, అనగా నిత్య జీవములోనికి అడుగుపెట్టాం. అయితే దాని పరిపూర్ణత ఎప్పుడు అనంటే మనము పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు. అప్పటిదాకా భూమి మీద కొంత ప్రయాస ఉంటుంది, కానీ ఆత్మ సంబంధముగా మనం అందరం విశ్రాంతిలోనికి ప్రవేశించాము. అది 100% అక్షరాల నెరవేర్పు జరిగేది ఎప్పుడు? మనము పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు. మనం ప్రకటన గ్రంథంలో చూస్తున్నాం, వారు తమ ప్రయాసమును మాని విశ్రాంతి నొందుచున్నారు. పరలోకములో మనం పొందబోయే విశ్రాంతికి ఇది ఒక ఛాయ. అయితే ఆ విశ్రాంతి మనకు ఎలా దొరుకుతుంది? ఎవరు యేసునందు విశ్వాసం ఉంచుతున్నారో, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా విశ్రాంతి దినాన్ని ఆచరించండి అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు దృష్టిలో నా యొద్దకు రండి, నేను మీకు. ఇప్పుడు మనమందరం ఎవరి వద్దకు వచ్చాం? యేసుని వద్దకు వచ్చాం కాబట్టి విశ్రాంతిని అనుభవిస్తున్నామా లేదా? విశ్రాంతి దినాన్ని ఆచరిస్తున్నామా లేదా? మనము ఎప్పుడయ్యా మీకు విశ్రాంతి అంటే, యేసులో అడుగుపెట్టిన రోజే మాకు విశ్రాంతి. ఆ రోజు నుండి మనం విశ్రాంతి దినాన్ని ఆచరిస్తున్నాం. సో క్రైస్తవులలో ప్రత్యేకంగా సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చెస్ కాకుండా మిగతావన్నీ కూడా శనివారమో ఆదివారమో అన్న ప్రత్యేకత ఇవ్వకుండా యేసులో అడుగు పెట్టడమే విశ్రాంతి అని నమ్ముతున్నాం. సార్ మీరు సొంతగా చెప్పుకుంటే కుదరదు, బైబిల్లో దానికి లేఖన ఆధారాలు కావాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుండి చూడండి. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదామన్న వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా, మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా
తప్పిపోవును అను భయము కలిగిందుము. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను. కానీ వారి వినిన వారితో విశ్వాసము గల వారితో కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. కాగా జగత్పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయి ఉన్నను. ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. ఆగండి. విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. ఏం విశ్రాంతి? నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు. ఇజ్రాయేల్ గురించి చెప్తున్నాడు. వాళ్ళు అవిధేయత చూపించినందుకు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అంటున్నాడు. ఎవరి విశ్రాంతి ఇది? నా విశ్రాంతి అంటున్నాడు. కొంచెం ఓపిక చేసుకొని వినండి, చాలా విలువైన సందేశం ఇది. విశ్రాంతి దినానికి చాలా ప్రత్యేకత ఉంది. నా విశ్రాంతి అంటున్నాడు అంటే అర్థమేంటో తెలుసా? మళ్ళా మనం ఆదికాండంలోనికి వెళ్ళాలి. దేవుడు 6 రోజులు సృష్టి చేశాడా? ప్రతిరోజు ఒక మాట రాయబడింది, అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. మొదటి రోజు వెలుగు కలుగును గాక అన్నాడు, అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. రెండవ రోజు ఏదో కార్యం చేశాడు, అస్తమయమును ఉదయమును కలుగగా, అలా 6 దినాలు అయిపోయింది. 7వ రోజు వచ్చినప్పుడు దానికి అస్తమయము ఉదయం అయిందా? ఆదికాండం మీరు చదివితే 7వ రోజు స్టార్ట్ అయింది, కానీ 7వ రోజు ముగించబడలే. దేవుడు ఏ రోజైతే విశ్రాంతి తీసుకున్నాడో, ఒకసారి ఆదికాండం 2వ అధ్యాయంలోనికి వద్దాం. మొదటి వచనం చూడండి. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహములు సంపూర్తి చేయబడను. దేవుడు తాను చేసిన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమున ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్లు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. 7వ దినమున ఆయన విశ్రాంతి తీసుకున్నాడు, దాన్ని ఆశీర్వదించాడు ఆ దినాన్ని. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. 7వ రోజు దినములో విశ్రాంతి తీసుకున్న తర్వాత అస్తమయమును ఉదయమును అన్న మాట ఉందా అక్కడ? 7వ రోజుకి అస్తమయం లేదు. బాగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. 6 రోజులు దేవుడు సృష్టి చేసి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. ఆ విశ్రాంతి దినమునకు అంతము లేదు. అస్తమయమును ఉదయమును కలిగి ఇంకొక దినం కాలేదు. స్టిల్ ఆ డేనే దేవుడు ఇంకా కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఆదాము అవ్వ ఏదెను తోటలో ఉన్నన్ని రోజులు ఎన్ని రోజులు ఉన్నారనుకుంటున్నారు? ఏదెను తోటలో ఎన్ని రోజులు ఉండొచ్చు ఆదాము అవ్వ వాళ్ళు? రోజులా, సంవత్సరాల, నెలల? కొన్ని సంవత్సరాల? ఒకటే రోజు వాళ్ళు ఉన్నది. ఏదైనా తోటలో ఆదాము అవ్వ వాళ్ళు ఉన్నది ఒకరోజే. 6వ రోజు చేయబడ్డారు, 7వ రోజులోనే ఉన్నారు. ఎందుకు? 7వ రోజున ఎండు కాలేదు. 7వ రోజు అస్తమయం కలగలేదు. అర్థమవుతుందా మీకు? 6వ రోజు దేవుడు ఆదాము అవ్వని చేశాడు, అస్తమయం ఉదయం అయింది, 7వ రోజు వచ్చింది. 7వ రోజు ఏంటి? విశ్రాంతి దినం. అది నా విశ్రాంతి దినం, నేను తీసుకున్న విశ్రాంతి దినం అంటున్నాడు. ఆ విశ్రాంతి దినంలోనికి వచ్చారు ఇప్పుడు ఆదాము అవ్వ వాళ్ళు. దానికి అస్తమయమును ఉదయమును కలిగిందా? ఆయన విశ్రాంతి, ఆదాము అవ్వ అందులో ఉన్నారు కనుక ఆయన విశ్రాంతిలో ఉన్నంత వరకు ఆదాము అవ్వకు మరణం లేదు, ముగింపు లేదు. నిత్యమైన శాంతి, సమాధానం ఏదైనా తోటలో వారు అనుభవించారు. ఈ రోజు ఎన్ని సంవత్సరాలు మన క్యాల్కులేషన్ ప్రకారం మనకు తెలియదు, కానీ ఆయన దృష్టిలో అది ఒకటే రోజు. అర్థమవుతుందా మీకు? ఆదాము అవ్వ ఏదైనా తోటలో ఉన్నంతసేపు ఎక్కడున్నారు? వాళ్ళు విశ్రాంతిలో ఉన్నారు. ఆయన విశ్రాంతిలో ఉన్నారు వాళ్ళు కూడా. ఆయన విశ్రాంతిలో నుండి ఎప్పుడు బయటకు వచ్చేశారు? ఆజ్ఞను అతిక్రమించిన రోజు ఈ క్యాల్కులేషన్ నుండి బయటకు వచ్చేసారు వాళ్ళు. ఈ 7వ రోజు విశ్రాంతి దినం ప్రభు ప్రత్యేకపరచుకున్న దినం ఏదైతుందో, ఆదాము అవ్వ వాళ్ళు దాంట్లో నుండి బయటకు వచ్చి వీళ్ళ క్యాల్కులేషన్ 24 అవర్స్ డే స్టార్ట్ అయింది. అప్పటి వరకు సృష్టిలోని మొదటి 6 దినములు 24 గంటల దినములు కాదు. వింటున్నారు అందరూ? ఆదికాండం మళ్ళీ గుర్తొచ్చిందా? మర్చిపోయారా? ఆదికాండంలోని మొదటి 6 దినములు 24 అవర్స్ డే కాదు, 24 గంటల దినము కాదు. అవి ఒక్క రోజు అనేది 1000 సంవత్సరాలు కావచ్చు మన క్యాల్కులేషన్ ప్రకారం. సో 7వ రోజు అనే దానికి అంతము లేదు. అంతము లేని దినమును దేవుడు విశ్రాంతి దినం అన్నాడు.
ఆ విశ్రాంతి దినములో ఆదాము అవ్వ ఉండేవారు, కానీ ఏ రోజైతే పాపం చేశారో ఆ విశ్రాంతి నుండి బయటకు వచ్చేసారు. ఇప్పుడు ఎప్పుడైతే బయటకు వచ్చేసారో 24 hours డే స్టార్ట్ అయింది. వాళ్ళకప్పుడు అస్తమయమును ఉదయమును కలగడం స్టార్ట్ అయింది. అక్కడి నుండి ఆదాము యొక్క వయసు కౌంటింగ్ స్టార్ట్ అయింది. దేవుని విశ్రాంతిలో నుండి మానవుడు దూరం అయ్యాడు. ఇప్పుడు దేవుని ఆశ ఏంటంటే ఇలా దూరమైన మానవుని మరలా ఎక్కడ తీసుకురావాలి? ఈ విశ్రాంతిలోనికి తీసుకురావాలి. ఈ విశ్రాంతిలోనికి ఎందుకు? దీనికి అస్తమయం ఉండదు, ముగింపు ఉండదు. దీనికే మనము బైబిల్లో ఇచ్చిన పేరు ఏంటంటే నిత్య జీవము. ఏంటంటే చెప్పండి, ఈ విశ్రాంతి దినమునకు అంతం ఉండదు. యుగ యుగములు ప్రభులో ఆనందిస్తాం మనము. అందుకొరకే యేసు ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా, ఏమిస్తాడట? ఇదిగో ఆదాము ఎక్కడైతే కోల్పోయారో విశ్రాంతి దినమును, అది మీకు ఇస్తాను, కమ్. ఇక చాలు, ఈ భూమి మీద మీరు పడ్డ ప్రయాసాలు చాలు, కానీ నా యుద్ధకు వస్తే ఆదాము ఎక్కడి నుండి కోల్పోయారో మిమ్మల్ని ఆ విశ్రాంతిలోనికి తీసుకెళ్తాను రండి అంటున్నాడు. ప్రయాసపడి భారం వచ్చిన జనులారా నా యుద్ధకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తానంటే ఇంట్లో పడుకోవడానికి కాదు ఆయన పిలిచేది. ఏ బాధ లేకుండా చేస్తాడు ఇక్కడ భూమి మీద అనుకుంటున్నారేమో. కాదు కాదు, ఆయన ఉద్దేశం ఏంటంటే ఆదాము కోల్పోయిన స్థాయిని నేను మీకు మరలా ఇస్తాను. పాపమును బట్టి కోల్పోయారు, ఆ పాపాన్ని కడిగి పవిత్రపరిచి మరలా నా విశ్రాంతిలోనికి మిమ్మల్ని తీసుకెళ్తాను అన్నాడు. ఇదే వాగ్దానము ప్రజలకు అర్థం కావడానికి ఫస్ట్ ఆచారబద్ధంగా 7వ రోజు రెస్ట్ తీసుకోండి, 7వ రోజు రెస్ట్ తీసుకోండి, 7వ రోజు రెస్ట్ తీసుకోండి అని చెప్పుకుంటూ వచ్చాడు దేవుడు. లాస్ట్కి కొత్త నిబంధనకు వచ్చేసరికి నేను అనుకున్న రెస్ట్ అది కాదయ్యా, నా విశ్రాంతిలోనికి మీరు ప్రవేశించాలని ఛాయగా పెట్టాను దాన్ని. నీ విశ్రాంతిలోనికి ఎలా ప్రవేశిస్తామంటే అది క్రీస్తు ద్వారా నెరవేరుతుంది. మరి ఇప్పుడు మేము ఆ విశ్రాంతిలోనికి ప్రవేశించాలంటే ఏం చేయాలి? సాటర్డే చాలా పరిశుద్ధంగా ఆచరించాలా? కాదు కాదు కాదు, యేసునందు విశ్వాసం ఉంచండి, ఆయన విశ్రాంతిలోనికి మీరు ఎంటర్ అవుతారు. ఇప్పుడు మనం అందరం 4వ ఆజ్ఞ పాటిస్తున్నామా లేదా? ఎవరైతే మారు మనసును పొంది యేసును అంగీకరించారో వారందరూ విశ్రాంతిలోనికి ప్రవేశించారు. ఆయన విశ్రాంతిలోనికి మనం ప్రవేశిస్తున్నాం. అయితే ఇజ్రాయేలీయులు ఇన్ని సంవత్సరాలుగా ఆయన విశ్రాంతి దినాన్ని ఆచరించినా వారు నా మాట వినలేదు, నా విశ్రాంతిలోనికి వారు ప్రవేశింపరు అని అన్నాడు. అంతే, వారు ఆజ్ఞను అతిక్రమించారు. మీరు విశ్రాంతి దినాన్ని ఆచరిస్తున్నా దేవుడు వద్దు అన్న పనులు ఎన్నో వాళ్ళు చేశారు కనుక వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని కోపముతో వారిని గురించి కఠినంగా దేవుడు తీర్పుని ఇచ్చాడు. అయితే మనము ఆయన విశ్రాంతిలోనికి, విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలోనికి ప్రవేశిస్తున్నాము. మళ్ళా హెబ్రీ పత్రికకు వెళ్దాం, 3వ వచనం. కాగా జగత్పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయి ఉన్నను, ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అంటున్నాడు. వారు అనగా ఎవరు? ఇజ్రాయేల్ గురించి చెప్తున్నాడు. అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. ఇప్పుడు చెప్పండి, నిజమైన విశ్రాంతి దినమును ఆచరించేది ఎవరు? యూదులు కాదు, మనమే. 7th డే వాళ్ళు కాదు, మనమే. 4వ వచనం చూడండి. దేవుడు 7వ దినమందు తన కార్యములన్నిటిని ముగించి విశ్రమించను అని 7వ దినమును గూర్చి ఆయన యొక్క చోట చెప్పి ఉన్నాడు. ఇదియుగాక ఈ చోటునని వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పి ఉన్నాడు. ఇప్పుడు బాగా గమనించండి, నా విశ్రాంతి అంటున్నాడంటే ఏ విశ్రాంతి గురించి చెప్తున్నాడు? కాంటెక్స్ట్ ఇక్కడ ఆదికాండంలో ఉన్న 2వ అధ్యాయంలో ఉన్న విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. నా విశ్రాంతి దినం ఒకటి ఉంది, మీరు నా విశ్రాంతి దినంలో ప్రవేశించరు అంటే ఏంటి ఉద్దేశం? ఎవరైతే ఇజ్రాయేలీయులు దేవుని ఆజ్ఞను అతిక్రమించారో, సృష్టి దేవుడు చేసి 7వ రోజు రెస్ట్ తీసుకున్నాడు చూసారా, దాంట్లోనికి వీళ్ళు ప్రవేశింపరు అంటున్నాడు. అంటే రక్షణ లేదు అని అర్థం. ఇంకా కాస్త కిందకి వెళ్దాం, 6వ వచనం. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురను మాట నిశ్చయము. మరి ఎవరైనా ఇప్పటివరకు వెళ్ళారా? నీకు ఎవరు వెళ్ళలేదు, అందులోనికి వెళ్తారు. అయితే కొందరు, అందరూ వెళ్ళరు. ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుక. ఎందుకు ప్రవేశింపలేదు? వారు సువార్తని అంగీకరించలేదు కాబట్టి. ఇప్పుడు బాగా గమనించండి, ఎవరెవరైతే సువార్తను అంగీకరించలేదో వారు 7వ రోజు చేయండి, 10వ రోజు చేయండి, మీరు అసలు విశ్రాంతిలోనికి ప్రవేశింపనట్టే. ఆయన సువార్తని అంగీకరించని వాడు ప్రవేశింపలేదు గనుక నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరచుకొనుడని వెనుక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తరువాత దావీదు గ్రంథములో నేడని ఒక దినము నువ్వు నిర్ణయించుచున్నాడు. ఈ హెబ్రీ పత్రికలో కీర్తన గ్రంథంలోని ఒక ప్రవచనాన్ని తీసుకొని చెప్తున్నాడు.
ఇజ్రాయిల్ గురించి దేవుడు చెప్పాడు, ఈ రోజైనా ఆయన మాట వినండి అని వాళ్ళని గురించి హెచ్చరిస్తున్న మాటను తీసుకున్నాడు. సరే, ఇక్కడ ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. 8వ వచనం చూడండి. యెహోషువ వారికి విశ్రాంతి కలుగు చేసిన ఎడల ఆ తరువాత మరి ఒక దినమును గూర్చి ఆయన చెప్పకపోవును. చాలా మంది ఏమనుకున్నారంటే విశ్రాంతి అనంటే ఇజ్రాయిల్ అరణ్యయాత్ర ముగించుకొని కనాన్లోనికి ప్రవేశిస్తే అదే విశ్రాంతి. దానికి ఛాయనేమో ఈ 7వ రోజు అనుకున్నారు. పౌలు భక్తుడు క్లారిటీ ఇస్తున్నాడు, నో 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 నో, యెహోషువ కనాన్లోనికి తీసుకెళ్లడం కాదు విశ్రాంతి. ఒకవేళ అదే విశ్రాంతి అయితే మరలా విశ్రాంతి కొరకు ప్రజలు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. యెహోషువ వారికి విశ్రాంతిని ఇవ్వలేదు. ఆ మాట మళ్ళీ చూడండి. యెహోషువ వారికి విశ్రాంతి కలుగు చేసిన ఎడల ఆ తర్వాత మరి ఒక దినమును గూర్చి ఆయన చెప్పకపోవును. అంటే దావీదు కాలంలో మరలా విశ్రాంతిలోనికి నా జనులు ప్రవేశింపరు అంటున్నాడు. ఇప్పుడు యెహోషువ కాలం ఇక్కడ ఉంది, దావీదు ఇక్కడ ఉన్నాడు. యెహోషువ ఆల్రెడీ వారిని కనాన్లోకి తీసుకెళ్లడమే విశ్రాంతి అనుకుంటే మరలా దావీదుతో దేవుడు ఈ మాట అన్నాడు కదా, వీరు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని అన్నాడు కదా. ఆల్రెడీ వీళ్ళు యెహోషువ కాలంలో ప్రవేశిస్తే ఇజ్రాయిల్ను గురించి వీరు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అన్న మాట దేవుడు అనకూడదు. దావీదుతో దేవుడు అంటున్నాడు వీరు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అంటే అర్థం ఏంటంటే దావీదు కాలం వరకు కూడా ఇంకా ప్రజలు దేవుని విశ్రాంతిలోనికి ప్రవేశింపలేదు. త్వరగా 9వ వచనం చూడండి. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. ఆగండి, కాంటెక్స్ట్ దేనికి కలుపుతున్నాడు ఇక్కడ? ఆయన 6 రోజులు పనిచేసి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. ఆయన విశ్రాంతి. ఇప్పుడు మనమందరం ఎక్కడ ప్రవేశిస్తున్నాం? ఆయన విశ్రాంతిలోనికి ప్రవేశిస్తున్నాం. ఆ మాట చాలా జాగ్రత్తగా గమనించండి. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. ఇక మేము ఇలా ప్రసంగాలు చేసి మిమ్మల్ని బాధ పెట్టే రోజులు అయిపోతాయి. ఇక విసికించం ఇక. అనగా ఈ భూమి మీద ఇలా కూర్చొని మీరు బాధపడాల్సిన అవసరతలు ఇక లేవు. పొద్దున్న లేచి రోజు గులుకుంటూ డ్యూటీకి వెళ్తున్నారు చూసారా, ఇక ఉండవు. ఇక కూటి కోసం తిప్పలు పడాల్సిన అవసరతలు ఉండవు. ఈరోజు డ్యూటీ ఎంత బాధ పెడుతుంది కదా మిమ్మల్ని. ఎంతమంది డ్యూటీకి బాధపడకుండా వెళ్తున్నారు? చేయి పైకెత్తారు సంతోషంగా. పొద్దున్న లేవగానే ఐఎమ్ గోయింగ్ టు జాబ్. ఎంతమంది వెళ్తున్నారు అట్లా? పొద్దున్నే ఉద్యోగం అంటే ఆనందంతో వెళ్తున్నారా? అంటే మీకు ఆడ ఏం పనిపాటు లేకపోవచ్చు. ఓకే, మీకు శుభవార్త ఏంటంటే ఎలాగైతే దేవుడు 6 రోజులు పనిచేసి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడో ఆ విశ్రాంతిలోనికి, ఆయన విశ్రాంతిలోనికి ఒకరోజు మనము కూడా మన ప్రయాసములన్నిటినీ మాని, మనం చెమట వచ్చి కష్టపడాల్సిన ఈ రోజులన్నీ మానిపోయి ఆయన విశ్రాంతిలోనికి ప్రవేశిస్తున్నాం. ఎలా ప్రవేశిస్తున్నాం? సువార్తని అంగీకరించడం ద్వారా, యేసు ప్రభువుని రక్షకునిగా స్వీకరించడం ద్వారా మనము ఆ విశ్రాంతిలోనికి ప్రవేశిస్తున్నాం. 4వ ఆజ్ఞ పాటించడం అంటే యేసునందు విశ్వాసం ఉంచి విశ్రాంతిలోనికి ప్రవేశించడం. అంతేగాని శనివారం పరిశుద్ధంగా ఆచరించాలి, బరువులు ఎత్తొద్దు, ఆదివారం కాదు శనివారం కూడుకోవాలి, ఇది కాదు. బైబిల్ సరిగా అర్థం కాని వాళ్ళు ఇంకా ఆచారాలు పట్టుకొని కూర్చున్నారు. అందుకొరకే యేసు ప్రభు ఆచారాలను మీరాడు. నో నో నో, ఇది కాదు నేను అనుకున్నది విశ్రాంతి దినం, మీరు రాంగ్ అర్థం చేసుకున్నారు నన్ను అంటున్నాడు. యూదులు యేసు ప్రభుని రాంగ్ అర్థం చేసుకున్నారు. ధర్మశాస్త్రంలో ఆజ్ఞను మీరుతున్నావు అంటారు. కాదు, నేను అనుకున్న ఆజ్ఞ ఇది కాదు బాబు, మీరు ఆచారాలకే ప్రాముఖ్యతనిస్తున్నారు కానీ నా ఇంటెన్షన్ని, నా ఉద్దేశాన్ని మీరు గుర్తించలేదు అని యేసు ప్రభు వారిని గద్దించాడు. యేసు ప్రభు పాపం చేయలేదండి. విశ్రాంతి దిన ఆచారాన్ని ఆయన మీరలేదు. వాళ్ళు అనుకున్న పద్ధతిలో ఆయన మీరాడు కానీ ఆయన దృష్టిలో ఏదైతే విశ్రాంతి దినం ఉందో దాన్ని ఆయన మీరలేదు. వాళ్ళ ఆచారాలు మీరు ఉండొచ్చు, అదెత్తొద్దు ఇదెత్తొద్దు అన్నాడు కానీ యేసు ప్రభు ఆ రోజు మనిషిని బాగు చేయకూడదా? దానికి తర్వాత ఒక సందర్భంలో చెప్తాడు, విశ్రాంతి దినంలో కొన్ని బాగు చేసినందుకు ఈ రోజు ఎందుకు బాగు చేసావు అంటారు వాళ్ళు. యేసు ప్రభు అంటాడు, ఎవని ఎద్దైనా గొర్రెపిల్లైనా ఏదైనా బావిలో పడ్డదనుకోండి, అది విశ్రాంతి దినంగా దాన్ని తీయకుండా కూర్చుంటారా? నో, విశ్రాంతి దినం అనేది బాగు చేయడానికి కానీ ఒకటి నాశనం అవుతున్నా కూర్చొని చూస్తుండడానికి కాదు నేను ఇచ్చింది ఆజ్ఞ. అంటే వాళ్ళు విశ్రాంతి దిన ఆచారాలని చాలా అపార్థం చేసుకున్నారు. ఆ ఇంటెన్షన్ అర్థం చేసుకోలేదు. యేసు ప్రభు ఎక్కడ కూడా ధర్మశాస్త్రాన్ని మీరలేదండి, దాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. ఎలా మీరుతాడు ఆయన? సో విశ్రాంతి దినాన్ని యేసు ప్రభు మీరలేదు కానీ మీరాడని అనిపించింది వారికి. ఎందుకు అనంటే వారు అనుకున్నట్టు ఆయన ఆచరించలేదు, ఆయన అనుకున్నట్టు చేశాడు. సో యేసు ప్రభు యొక్క సువార్తను ఎవరైతే అంగీకరించారో వారందరూ దేనిలోకి ప్రవేశించారు? ఎంతమంది యేసు ప్రభు నందు విశ్వాసం వచ్చి మారుమనసు పొంది బాప్తిసం తీసుకున్నారు? మీరు మాత్రమే విశ్రాంతిలోకి ప్రవేశించారు. మిగతా వాళ్ళు ఇంకా విశ్రాంతిలో లేరు. త్వరగా రండి యేసు వద్దకు.
మారు మనసును పొంది బాప్తిని తీసుకొని ప్రభు మార్గంలో నడవండి, ఆయన విశ్రాంతిలో మీరు అడుగు పెడతారు. అయితే ఈరోజు అడుగుపెట్టింది రేపు పరిపూర్ణత చూస్తాం. ఎప్పుడు అంటే ఆయన రెండవ రాకడ రోజు ఆయన ఉండు చోటికి మనలను తీసుకుని వెళ్తాడు. అప్పటి వరకు ఆయన పని చేయడానికి మనం ఇంకా విశ్రాంతిలోనే ఉన్నాం. ఆత్మ సంబంధమైన విశ్రాంతిని అనుభవిస్తున్నాం. ఒకరోజు దాని ఫుల్ఫిల్మెంట్, దానికి సంపూర్ణత ఆయన రాకడ రోజు జరుగుతుంది. ఆ విశ్రాంతికి ప్రవేశించడానికి ఇది ఒక ఛాయ. నిజస్వరూపం క్రీస్తులో ఉంది. ఇప్పుడు క్రైస్తవులు ఆదివారమా శనివారమా అని కాదు, యేసును అంగీకరించడమే విశ్రాంతిని ఆచరించడం. అంతేనా? అర్థమైందా? ఇప్పుడు మనం అందరం 4వ ఆజ్ఞ పాటించాలా వద్దా? ఎలా పాటించాలి? యూదులు అనుసరిస్తున్నట్టు అది ముట్టుకోకూడదు, ఇది ఎత్తొద్దు, ఇంత దూరం ప్రయాణం చేయొద్దు, మీరు ఆ పని చేయొద్దు, ఈ పని చేయొద్దు. కాదు, అది యూదులకు. ఈరోజు దాని సంపూర్ణత క్రీస్తులో నెరవేర్పు కొత్త నిబంధన అనుసరించి ఆజ్ఞలని ఇంటర్ప్రిటేషన్ చేయాల్సింది, దాని వివరణ వ్యాఖ్యానం చేయాల్సింది కొత్త నిబంధన ఆధారం చేసుకొని. సో నూతన నిబంధన సంఘం ఎప్పుడు దినమునకు ప్రాముఖ్యతనివ్వలేదు. ఆదివారం ప్రభు దినముగా వారు ప్రత్యేకించుకున్న వారు ప్రతి దినము ఇంటింట కూరుకోదు. సాటర్డేనా సండేనా అన్న వివాదం ఆ రోజుల్లో కూడా వచ్చింది. అప్పుడు పౌలు ఇచ్చిన జవాబు ఒకటి ఉంది, దాన్ని ఒక్కసారి చదివి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రోమాపత్రిక 14వ అధ్యాయం 5-6 వచనాలు. ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినము మంచి దినమని ఎంచుచున్నాడు, మరి ఒకడు ప్రతి దినమును సమానముగా ఎంచుచున్నాడు. ప్రతివాడు తన మట్టుకు తానే తన మనసులో రూఢీపరచుకొనవలెను. దినమును లక్ష్యపెట్టువాడు ప్రభువు కోసమే లక్ష్యపెట్టుచున్నాడు. తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు గనుక ప్రభువు కోసమే తినుచున్నాడు. తిననివాడు ప్రభువు కోసం తినుట మాని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. ఇక్కడ వాళ్ళ కాలంలో కూడా ఒక సమస్య ఎదురైంది. ఒకడు అంటాడు సాటర్డే ఆరాధించాలి, ఒకడు అంటాడు లేదు సండే యేసు పునరుత్థాన దినం సండేనే ఆచరించాలి. ఇలా 2 వర్గాల మధ్య వివాదం ఏర్పడినప్పుడు పౌలు ఏ విధంగా సమాధానం చెప్తున్నాడు? బాబు, దినమునకు ఏ విధమైన ప్రాముఖ్యత లేదు. ఒకవేళ గవర్నమెంట్ ఈ మధ్య ఎవరో మరి ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి, సండే సెలవు తీసేసి శుక్రవారం పెడతారట. మనకేం నష్టం? సెలవు అయితే ఇస్తారు కదా. ఓకే, సండే తీసేసి శుక్రవారం పెడితే శుక్రవారమే గ్యాదర్ అవుతాం, మాకేం నష్టం? మాకేం ముహూర్తాలు లేవు. ఈరోజు చేస్తేనే ఈ అర్ధరాత్రి 1 గంటకు 5 నిమిషాలకు 2 సెకండ్లకి తాళి కడితేనే పెళ్ళి ఉంటుందని మాకు అలాంటివి ఏం లేవు. ఓకే, 24 గంటల్లో ఆయన ఎప్పుడైనా ఆరాధించబడడానికి యోగ్యుడు. ఆయన పోనీ ఆయన పడుకుంటాడేమో, డిస్టర్బ్ చేయాల్సిన అవసరం మనకు లేదు. 24 గంటలు ఆయన ఆన్ డ్యూటీలో ఉన్నాడు. నువ్వు ఏ సమయంలో ఏ దినమైనా ఆయన అందుబాటులో ఉంటాడు. దేవుని ఆరాధించడానికి ఒక ప్రత్యేకమైన దినం అక్కర్లేదు. ఒకడు ఈ దినం కంటే ఆ దినం శ్రేష్టం, ఆ దినం కంటే ఈ దినం శ్రేష్టం అని ఆర్గ్యుమెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అన్ని బెస్ట్ రోజులే. క్రైస్తవులు ముహూర్తాలు చూడాల్సిన అవసరం లేదు. ఇది మంచి రోజా చెడ్డ రోజా, ఇది శ్రమల దినాలు. కొంతమంది ఈ మధ్య సెంటిమెంట్లు ఎక్కువ అయిపోయినాయి. గుడ్ ఫ్రైడే వస్తుందంటే దాని ముందు 40 రోజులు శ్రమ దినాలు. అమ్మో, ఆ రోజు శుభకార్యాలు పెట్టుకోవద్దు. ఎవరు నేర్పించారు ఇవన్నీ? ప్రతి దినము శుభదినమే. కొంతమంది ఈడు అడుగుతారు పెళ్లి రోజు డేట్ ఎప్పుడు పెట్టుకోవాలి సార్ అంటాడు, మళ్ళీ అక్కడికి వెళ్ళి డేట్స్ కనుక్కుంటాడు. మంచి ముహూర్తాలు ఎప్పుడున్నాయి సార్? అది కనుక్కొని నా దగ్గరకు వస్తారు కొంతమంది. సార్ ఆ డేట్లో పెట్టుకుందాం అనుకుంటున్నాము అంటాడు. ఎందుకు అంటున్నావు అని అంటే, నాకు ఆ రోజు వీలు లేదయ్యా, వేరే రోజు పెట్టుకో. లేదు సార్, ఆ రోజే కావాలంటున్నారు వాళ్ళు. ఇక వాళ్ళ మీదనో వీళ్ళ మీదనో నెట్టేస్తారు. ఆ రోజు ఫంక్షన్ హాల్ దొరకట్లేదు సార్. దయచేసి అట్లాంటి ఆలోచనలు ఎవరికైనా ఉంటే మానుకోండి. ఇంకా ముహూర్తాలు వెతకడం, ఇంకా ప్రత్యేకంగా దేవుని వాక్యాన్ని కాకుండా బయట ఎంక్వైరీలు చేయడం ఎవరైనా ఉంటే దయచేసి అలాంటి అలవాట్లు మానుకోండి. దేవుని దృష్టిలో ప్రతి దినము ప్రతి క్షణము శ్రేష్టమైనదే. అయితే ఆదివారం కార్యక్రమాలు పెట్టుకోకండి. ఎందుకంటే దేవుని ఆరాధించడానికి మనం కూడుకున్న ఒక సెలవు దినం కనుక దీన్ని వేస్ట్ చేసుకోకండి. అంతే తప్ప ఆదివారమా శనివారం అని దినములకు ఏ విధమైన ప్రాముఖ్యత లేదు. అయితే పౌలు అంటున్నాడు ఏంటంటే, సరే ఒకరు ఆదివారం బెస్ట్ అనుకుంటే ఆదివారం ఆరాధించండి, ఒకరు శనివారం బెస్ట్ అనుకుంటే ఆరాధించండి. శనివారం ఆరాధించినంత మాత్రాన వాళ్ళు ఏం పాపం చేయట్లేదు, ఆదివారం ఆరాధిస్తున్నంత మాత్రాన వాళ్ళు ఎక్కువ ఏం చేయట్లేదు. ప్రభు కొరకు నేను ఆయన పునరుత్థాన దినం జ్ఞాపకం చేసుకుంటూ నేను సండేనే చేస్తా అంటే చేసుకోండి. లేదు విశ్రాంతి దినము ఆ రోజు స్పెషల్గా ఉంటుంది, మేము ఆ రోజు చేసుకోండి. కానీ దేవుని ఆరాధించడం ముఖ్యము, శనివారమా ఆదివారం అనేది ముఖ్యం కాదు అనేది పౌలు యొక్క కన్క్లూజన్. అరబ్ దేశాలకు వెళ్తే ఫ్రైడే సెలవు, అక్కడ చర్చెస్ అన్నీ ఫ్రైడే జరుగుతాయి. దేవుడు దాన్ని అంగీకరించడా? మీరు ఆదివారము పునరుత్థాన దినమును ఎందుకు ఆచరించట్లేదు అంటాడా? నో. వారంలో ఒకరోజు సెలవు దినము దేవుడు మనకి ఇచ్చాడు. వాటిని దేవుని ఆరాధించి సమాజముగా ప్రతిరోజు కూడుకోవడానికి అవకాశం లేదు కనుక అట్లీస్ట్ వారంలో ఒకరోజైనా సమాజంగా కూడుకొని దేవుని ఆరాధించడానికి నిర్లక్ష్యము చేయకూడదు. లాస్ట్గా ఒక మాట చెప్తాను. ఇన్ని చేసినా దేవుడు ధర్మశాస్త్రం చెప్పిన దాంట్లో కొన్ని విలువలు కూడా ఉన్నాయి. 6 రోజులు పనిచేసి ఒకరోజు విశ్రాంతి తీసుకోవడం, రెస్ట్ తీసుకోవడం వరకు ఓకే. ఆచారాల గురించి చెప్పట్లేదు నేను. మన బాడీకి రెస్ట్ కావాలి. 6 రోజులు పని చేయండి, ఒకరోజు రెస్ట్ తీసుకోండి.
ఇప్పుడున్న కకృతి కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే 7వ రోజు మీకు విశ్రాంతి కూడా ఇస్తలేరు. కొన్ని జాబ్స్ ఒక్క రోజు కూడా సెలవు లేకుండా పని చేయించుకుంటున్నారు. అది చాలా మూర్ఖత. నో, మన పశువులకు కూడా రెస్ట్ కావాలట. బైబిల్లో రాయబడింది, ప్రతి మనిషికి రెస్ట్ కావాలి. 6 రోజులు పని చేసుకోండి, ఒకరోజు మాత్రం రెస్ట్ తీసుకుంటే మళ్ళీ రీఛార్జ్ అవుతుంది మన బాడీ. కొంతమంది సండే కూడా పని పెట్టుకుంటారు. తప్పని పరిస్థితుల్లో మీ యజమానులు మీకు ఒత్తిడి చేసి పంపిస్తే తప్ప, మీ అంతటా మీరు ఇంటెన్షనల్గా ఒకరోజు సెలవు దినం ఇస్తే, ఆ సెలవు దినం మీ పని, మీరు డైలీ చేసే పనులు పక్కన పెట్టేసి ఆ రోజు విశ్రాంతి తీసుకొని దేవుని సన్నిధిలో గడపడం, కుటుంబంతో గడపడం, అది అలవాటు చేసుకుని అది క్షేమాభివృద్ధిని ఇస్తుంది. ఇది మరలా ఆచారం కాదు, ఆజ్ఞ కాదు. మీకు క్షేమాభివృద్ధి కొరకు బాడీకి కొంత రెస్ట్ కావాలి. కాబట్టి 6 రోజులు పనిచేసి ఒకరోజు మీరు ఏం చేయండి, 6 రోజులు పనిచేసి ఫోన్ చాలా కష్టపడ్డందుకు పాపం దానికి కూడా రెస్ట్ చేయండి. మీరు తీసుకోకపోయినా దీని మీద జాలి చూపించండి. 6 రోజులు మిమ్మల్ని ఎంత, మీకోసం ఎంత ఉపయోగపడింది. సో ఒకరోజు దీనికి కూడా సెలవు ఇవ్వడం మంచిది. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఆజ్ఞ కాదు, ఆచారం కాదు. అలా చేస్తే కొంతవరకు మన మైండ్ కూడా ఫ్రెష్ అవుతుంది, మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. మనిషికి ఒకరోజు విశ్రాంతి అవసరం. అయితే ఇది అందరికీ కాదండి, 6 రోజులు పని చేసిన వాళ్ళకే. 6 రోజులు పని చేయడం మళ్ళీ వచ్చి విశ్రాంతి నేను రెస్ట్ తీసుకుంటా అంటే కుదరదు. వాళ్ళకి కాదు ఈ ఆజ్ఞ. ఎవరికి ఈ ఆజ్ఞ? 6 రోజులు పని చేసిన వాడికి ఈ ఆజ్ఞ. పని చేయాల్సిన టైంలో రెస్ట్ తీసుకుంటారు, రెస్ట్ తీసుకోవాల్సిన టైంలో పని చేస్తానంటారు. నో, కష్టపడి పని చేయాల్సిందే. 6 రోజులు ప్రతి మనిషి జీవనోపాధి కొరకు పని చేయాల్సిందే. కానీ అలా చేసిన వాడికి విశ్రాంతి అనేది ఒక బహుమానం. సో మన బాడీస్కి పగలంతా పనిచేసి రాత్రి దేవుడు ఎందుకు ఇచ్చారు? రాత్రి లేకపోతే అసలు రాత్రి కూడా పనిచేసేటోళ్ళు మన వాళ్ళు, ఓటీలు వీటిలు అని మామూలు కూడా అది కథ. రాత్రి అయింది కాబట్టి కొంచెం సాయంత్రం కాగానే శరీరం కొంచెం బలహీనపడుతుంది కాబట్టి పని చేయకుండా, లేకపోతే 3-4 డ్యూటీలు చూసుకున్నాం. రూపాయి వస్తుందంటే ఎక్కడ వదులుతాం? అలాంటి పొరపాటు చేయకండి. ఓటీలు ఇచ్చిన అవకాశం ఉంటే మాత్రం మనిషి శరీరానికి మించిన పని చేస్తే అది ఎక్కువ రోజులు మీరు పనిలో కొనసాగలేరు. దయచేసి కాంట్రాక్టర్స్కి నా మనవి, 8 గంటల కంటే ఎక్కువ మీరు పని చేయకండి, మీ కిందున్న వారిని పని చేయించకండి. ఒకరోజు వారికి విశ్రాంతి ఇవ్వండి. కస్టమర్ అర్జెంట్ అంటాడు, కస్టమర్కి ముందే చెప్పాలి మీరు, సార్ పని బాగా కావాలా, త్వరగా ముంచి వెళ్ళిపోవాలా, వాళ్ళకి అర్థం చేయించండి. విశ్రాంతి లేకుండా పని చేస్తే పనిలో నిపుణత రాదు. నిద్ర లేకుండా రాత్రి పగలు కష్టపడే త్వరగా అయిపోవాలంటే దాంట్లో నిపుణత తీసుకురాలేరు. మీరు కస్టమర్కి మంచి వర్క్ ఇవ్వాలి అని అంటే, వర్కర్స్ బెస్ట్ వర్క్ ఇవ్వాలంటే వాళ్ళ బాడీ కూడా రెస్ట్ కావాలి. సో 8 గంటలు వారు కష్టపడి పని చేస్తున్నప్పుడు 8 గంటల కంటే ఎక్కువ చేసేది ఒరిజినల్ వర్క్ కాదు. మీకు తెలుసో లేదు, పొద్దున 9 గంటల నుండి సాయంకాలం 6 గంటల వరకు పని చేసిన తర్వాత మళ్ళీ 12 గంటల వరకు చేస్తారు చూసారా? ఆ రాత్రి చేసే పనిలో పర్ఫెక్షన్ ఉండదు. బాడీ అప్పటికే అలసిపోతుంది. ఆ టైం వరకు పని చేయాలనే అనుకుంటాడు, కానీ పని ముగించాలన్న ఆలోచనతో వర్కర్ పనిచేయడు. ఎందుకంటే నేను చాలామందిని చూశాను, బాడీ మనకు సహకరించదు. రాత్రి అయిందంటే విశ్రాంతి కోరుకుంటుంది. ఆ విశ్రాంతిలో కూడా నువ్వు పని చేయిస్తున్నావు అంటే ఆ పని శ్రద్ధతో చేయలేడు, నిపుణత కనబడదు అందులో. కాబట్టి రెస్ట్ ఇవ్వండి. సో ఇక్కడ స్పెషల్లీ క్రైస్తవ కాంట్రాక్టర్స్కి నా మనవి, మీ దగ్గర పని చేస్తున్న వారు తిరిగి వారి ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబాలతో సమయం గడపాలి, వారి పిల్లలతో సమయం గడపాలి. పని కోసమే పుట్టాడు అన్నట్టు వాడు బానిసగా చేసుకోకండి. పనికి నిర్ణయింపబడిన సమయం, కుటుంబానికి ఇవ్వాల్సిన సమయం, దేవునికి ఇవ్వాల్సిన సమయం. ఎంత పరిస్థితి వస్తుందంటే క్రైస్తవులు కూడా పొద్దున్న లేచి బైబిల్ చదువుకొని ఇంటికి వచ్చి మళ్ళీ ప్రార్థన చేసుకునేంత తీరిక లేకుండా పని చేస్తున్నారు. అలాంటి పొరపాటు చేయకండి. ఫ్యామిలీ టైం ఉంటుంది, దేవునికి ఇవ్వాల్సిన టైం ఉంటుంది, పని చేయాల్సిన టైం ఉంటుంది. దానికి మించి చేస్తే ఆరోగ్యం పాడైపోతుంది. మీరు 4 రోజులు కష్టపడంటే ఒక్కరోజు హాస్పిటల్లో పెట్టాల్సి వస్తుంది. మరి మీకు ఏది బెస్ట్ అనిపిస్తే అది చేయండి. పర్లేదు సార్ మేము లక్షలు సంపాదిస్తాం అంటే మరి 2 లక్షలు హాస్పిటల్లో పెడతా అంటే పెట్టండి. కనీసం వాళ్ళని బతుకుతారు కదా మీ పుణ్యాన. సో దేవుడు కొన్ని నియమాలు పెట్టాడంటే అది కొన్ని భౌతికంగా కూడా మనకు అది క్షేమాభివృద్ధిని ఇస్తుంది. కాబట్టి మనిషికి 6 రోజులు పని చేసుకోండి, ఒకరోజు మీ కుటుంబంతో దేవునితో సమయం గడపండి. స్పెషల్లీ మనకు సండే హాలిడే ఉంది కాబట్టి సండే ఇంకా వేరే పనులు పెట్టుకోకండి. ఎంత అర్జెంట్ ఉన్నా వాళ్ళకి ముందే చెప్పండి, సార్ సండే మా వర్కర్స్ రారు. మొన్న ఎక్కడో చూశాను నేను, ఒక పెట్రోల్ బంక్ దగ్గర బోర్డు పెట్టారు, మేము క్రైస్తవులం ఆదివారం చర్చ్కి వెళ్తాం కనుక ఈరోజు బంక్ తెరవబడదు అని బోర్డు పెట్టారు. ఎంత ఆనందం కలిగిందో. ఆ రోజు ఎక్కువ బిజినెస్ అవుతుంది, కానీ మేము దేవుని ప్రజలము, దేవుని ఆరాధించడానికి ఈరోజు మేము వెళ్తున్నాం కాబట్టి ఈరోజు మా వర్కర్స్ ఎవరు రారు. ఈరోజు సమాజానికి తెలియాలి, అది క్రైస్తవులు దేవుని ఆరాధించడానికి చాలా ప్రాముఖ్యతనిస్తారు.
6 రోజులు నమ్మకంగా పని చేస్తారు, ఒకరోజు దేవునికి అది కేటాయిస్తారు. సో ఇది మరలా ఆచారం కాదు, కానీ దేవుని మీద ఉన్న మన ప్రేమను బట్టి మనం ఒకరోజు దేవునికి ప్రతిష్ఠించుకొని దేవుని సన్నిధిలో గడపడం అది మన క్షేమాభివృద్ధినిస్తుంది, అది కుటుంబంలో నెమ్మదినిస్తుంది. ఎప్పుడు పొద్దున్న లేస్తే రాత్రి వరకు పని అని పరిగెత్తుకుంటూ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తే నీ పిల్లలు ఏమవుతున్నారు, కుటుంబ పరిస్థితి ఏంటి, దాన్ని పట్టించుకోకుండా నువ్వు ప్రయాసపడితే నీ ఆరోగ్యం దెబ్బతింటుంది, కుటుంబ విలువలు పోతాయి, పిల్లల భవిష్యత్తును పాడు చేస్తారు. ఇవన్నిటిని దేవుడు బ్యాలెన్స్ చేయడానికి కొన్ని నియమాలు పెట్టాడు. వాటిని ఫాలో అవుతే మనము మన కుటుంబము క్షేమంగా ఉంటుంది. కాబట్టి 4వ ఆజ్ఞ ఏంటి అనగా యేసునందు విశ్వాసం ఉంచి మారుమనసు పొంది నిత్య జీవానికి వారసులం అవుటయే విశ్రాంతి. అందరం తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం.